మరొకసారి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి నీవు చిందించిన రక్తం క్రిందికి మేము వస్తూ ప్రార్థిస్తున్నాము. మా ప్రతి పాపము, అతిక్రమము, దోషములను క్షమించు. నీ రక్తముల మమ్మల్ని కడుగుము. నీ పరిశుద్ధాత్మ బాప్తిజమముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి నీ పరిశుద్ధాత్మ బాప్తిజమం నీ పిల్లలందరికీ దయచే దేవా. ఖచ్చితంగా ఈ రాత్రి నీ కృపను వాళ్ళకి ఇవ్వము. అలానే ప్రభువా, ముఖ్యంగా రిచర్డ్ని నువ్వు దీవించు, ఖచ్చితంగా ఆస్వాదించు దేవా. ఆ కుమారుడికి ఇప్పుడు మరి 5 సంవత్సరాలు నీ కృప వలన, నీ దయ వలన వారి కుటుంబాన్ని, తల్లిదండ్రులిద్దరిని దీవించు. నీ కృప ఎప్పుడు వారి కుటుంబం పైన ఉండునుగాక. ఆ కుమారుడి పైన నీ మెండైన దీవెనలు ఉండునుగాక. నువ్వే ప్రభువా ఆస్వాదించమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి రంగంపైకి నేను ఆహ్వానిస్తున్నాం. నువ్వు బలిష్ఠుడైన దూతగా ఈ రాత్రి నువ్వు రంగం పైన నిలబడి ప్రభువా ఈ బలహీనమైన శరీరాన్ని నీ మేఘము చాటున మరుగు చేసుకొని నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నా. నీ పిల్లలమైనా మాకు కావలసిన వర్తమానమును దయచేయి. ఈ రాత్రి నీ వాక్యం మాకు తెరవబడును గాక. అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ చేత మాకు అర్థమవునట్లుగా చేయును గాక. తండ్రి, నీవే ఈ రాత్రి మాతో మాట్లాడము దేవా. ఇంకా ఎవరెవరికైతే ప్రభు ఆ పుత్ర స్వీకారము జరగవలసి ఉన్నదో వారి రాత్రి ఆ పుత్ర స్వీకారాన్ని పొందుకుందురు గాక. నీ పరిశుద్ధాత్మనే ఆ పుత్ర స్వీకారాన్ని వాళ్ళు పొందుకునేటట్లుగా చేసే భాగ్యము దయచేయమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి రాత్రి నేను ఒక చిన్న అంశం మీద నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను. మే ద హోలీ గోస్ట్ స్పీక్ విత్ us. పరిశుద్ధాత్మనే మనతో మాట్లాడును గాక. ఖచ్చితంగా ఆయన మనతో మాట్లాడతాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. సో అందుకే జాగ్రత్తగా దేవుడు ఒక వాక్యమును మీరు వినాలని నేను కోరుతా ఉన్నాను. టునైట్ ఐ వాంట్ టు గో సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్, మొట్టమొదటిగా తిరిగి జన్మించబడుట. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసిట్ల నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. సో ఇక్కడ మనము చూడగలుగుతున్నది ఏంటిదంటే ప్రియమైన దేవుని పిల్లారా, క్రొత్త జన్మను గురించి యేసుక్రీస్తు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. క్రొత్త జన్మ, తిరిగి జన్మించబడుట. ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమన్నారంటే, నువ్వు ఒక సంఘమునకు చెందున్న, లేకపోతే ఒక సంఘంలో సభ్యుడిగా నువ్వు ఉన్నా, ఒక మంచి ప్రవర్తన, ఒక మంచి జీవితం కలుగుండి నీ పొరుగువాడితో మంచుకుంటూ, ఇతరులతో మంచుకుంటూ చక్కని జీవితం నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆ జీవితం ఎంత మంచి జీవితమైనా సరే, బాగా వినండి, అది క్రొత్త జన్మ కాదు అన్నాడు ఆయన. ఇప్పుడు నేను దాని గురించి ఒక కొటేషన్ చదువుతాను. అది ఎక్కడ అంటే 1964లో 12వ నెల డిసెంబర్ నెల 21వ తారీఖున చెప్పాడు. గొర్రెల కాపర్లకే ఎందుకు కనబడేవాళ్ళనే వర్తమానంలో 115వ పారాగ్రాఫ్లో ఇలా అంటున్నాడు ప్రవక్త గారు, మనం తలలతో పాటు హృదయం కూడా ఉంచుదాము. నా ప్రియ సోదరుడా, నీవు సంఘ సభ్యుడు కావచ్చును, ఈ మాట చెప్పుచున్నందుకు బాధపడవద్దు.
సంగమునకు చెందుట మంచిదే, అలాగూ మనం ఉండవలను. కానీ ఓ సోదరుడా, దానిని మాత్రమే అంగీకరించవద్దు, నువ్వు తిరిగి జన్మించవలను. ఆ గొప్ప ప్రవక్తకు కాపరి అదే చెప్పెను, మీరు తప్పక తిరిగి జన్మించవలను. ఒక వేదాంత పండితునికి ఆ మాట చెప్పాను, నువ్వు తిరిగి జన్మించవలను. నువ్వు నమ్మినందు వలన కేవలం తిరిగి జన్మించవు. నువ్వు నమ్మినందు వలన కేవలము తిరిగి జన్మించవు. నమ్మినప్పుడు తిరిగి జన్మించట్లే అని కొందరు అనుకొనిచున్నారు. దయ్యము కూడా నమ్ముచున్నదని బైబిల్ చెప్పాను. గమనించండి, అది కాదు, అనుభవము కావాలను. తిరిగి జన్మించుట అనేది అనుభవము కావాలను. నేను మంచి జీవితం జీవించాను అని నువ్వు పలకవచ్చును. అపోస్తులు కూడా అలాగే ఉండిరి. వినండి మాట, అపోస్తులు కూడా అలాగే ఉండిరి. వారు పరిశుద్ధాత్మను పొందు వరకు తిరిగి జన్మించలేదు. పరిశుద్ధాత్మను పొందు వరకు అసలు మారలేదు. అప్పగించుటకు ముందు రాత్రి చూడండి, సీమోను పేతురుతో యేసిట్లనెను, నువ్వు మారినప్పుడు నీ సోదరులను బలపరచుము. ఆయనను అప్పగింపబడుతున్న రాత్రి గెత్సేమనే తోట, నువ్వు మారినప్పుడు నీ సోదరులను బలపరచుము అని చెప్పాడు. పేతురు ఆయనను 3.5 సంవత్సరములు వెంబడించెను, దయ్యములను వెలగొట్టెను, రోగులను బాగు చేసెను, సువార్తను బోధించెను. అయినా కానీ ఇంకా మార్పు చెందలేదు. మీకు అర్థమవుతుందా? అయినా కానీ ఇంకా మార్పు చెందలేదు. 3.5 సంవత్సరాలు యేసును వెంబడించాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు. అపోస్తలులందరూ రోగులను బాగు చేశారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులను బాగు చేశారు. లూకా సువార్త 10వ అధ్యాయంలో, అన్నీ చదవడానికి టైం లేదు ఇక్కడ, జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నా నేను. అక్కడ ఉంటుంది, వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టినట్టు, రోగులను బాగు చేసినట్టు సువార్తను బోధించారు వాళ్ళు. ఎవరు? యేసును వెంబడిస్తున్నప్పుడు శిష్యులు. యేసును వెంబడిస్తున్నప్పుడు శిష్యులు, అపోస్తులు ఇవన్నీ చేశారు. కానీ ప్రవక్త అంటున్నాడు, అయినా కానీ ఇంకా మార్పు చెందలేదు. ఎందుకు? మార్పు అనేది ఎప్పుడు వస్తుందంటే, పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చినప్పుడే ఒక వ్యక్తి మార్పు చెందుతాడు. అయితే కొందరు అనుకుంటున్నట్టుగా, నేను నమ్మినప్పుడే నాకు పరిశుద్ధాత్మ వచ్చింది అని కొందరు అనుకొనిచున్నారు అన్నాడు పైన. కాదు, నీకు అనుభవం కావాలి. ద ఎన్కౌంటర్ విత్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తుతో ఒక అనుభవము. అర్థమైందని అన్నది? యేసు క్రీస్తుతో నువ్వు ఆయనను కలుసుకున్న ఒక అనుభవము, నువ్వు ఆయనను పొందుకున్న ఒక అనుభవము, అది నీకు వ్యక్తిగతముగా, చర్చిలో కాదు, వ్యక్తిగతముగా దేవుడు నిన్ను దర్శించి ఇస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అది వచ్చేదాకా, ఆ అనుభవం వచ్చేదాకా నువ్వు ఇంకా తిరిగి జన్మించబడలేదు. నమ్మితే సరిపోదు. నేను వర్తమానం నమ్ముతున్నాను కాబట్టి నమ్మితే నాకు ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చినట్టుగా రాలేదు. వర్తమానాన్ని నమ్మినంత మాత్రాన నీకు పరిశుద్ధాత్మ బాప్తిజమం వచ్చడం కాదు, అదొక అనుభవం రావాలి నీకు. పరిశుద్ధాత్మ బాప్తిజమం అనేది ఒక అనుభవం. ఆ అనుభవాన్ని నువ్వు పొందుకున్నప్పుడే నీలో మార్పు రావడం మొదలవుతుంది, నువ్వు మార్పు చెందడం మొదలవుతుంది. నువ్వు ఇలా కనుకోవచ్చండి, మీరు ఏంటిది, నేను మంచి జీవితం జీవిస్తున్నాను కదా, నేను ఎవరికి హాని చేయట్లేదు కదా, నేను ఎవరికి దాన్ని ఏమంటానంటే, నేను ఎవరికి హాని చేయట్లేదు, నేను ఎవరిని బాధ పెడతలేను, నేను ఎవరిని మోసం చేయట్లేదు, నేను ఎక్కడ అబద్ధం ఆడట్లేదు, ఇలాంటివి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రవక్త అంటున్నాడు, నువ్వు అలాంటివి ఏది చేసినా కూడా అదేది కూడా మార్పు చెందిన జీవితం కాదు అన్నాడు ఆయన. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ రామ చెప్పండి. అవును, అది మార్పు చెందిన జీవితం కాదు అది. ఆమెనంటారా? నేను మీకోసం ఇంకొక కొటేషన్ చదవాలనుకుంటున్నాను. దాని మీద మీరు జాగ్రత్తగా వినండి. ఈ మెసేజ్ పేరు ఏం పేరంటే, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం. 1962 10వ నెల, అక్టోబర్ నెల 14వ తారీఖు ఉదయం చెప్పాడు. 45వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, ఒక పరిపూర్ణ మానవ స్వరూపంలో ఏమంటున్నాడంటే, ఇప్పుడు గమనించండి,
మీరు క్రొత్తగా జన్మించవలసి ఉన్నది. అక్కడ ఒక మార్పు రావలసి ఉన్నది. చెప్తాను ఈ మార్పు ఏంటిదో అవన్నీ, నేను కొంచెం ఆగండి. అక్కడ ఒక మార్పు రావలసి ఉన్నది. నువ్వు ఇలా చెప్పవచ్చు, బ్రెన్హామ్ సోదరుడా, ఇక్కడ నాకు తెలిసిన ఒక స్త్రీ ఉన్నది, ఆమె ఎప్పుడు కానీ ఎలాంటి పొరపాటు చేయలేదు, ఆమె ఒక మంచి స్త్రీగా ఉన్నది. లేక ఈ మనుషుడు అతడు ఒక మంచివాడు, అతడు ఎప్పుడు ఏమీ చేయలేదు, అతడు ఎవరికి ఏ హాని చేయలేదు, దానిలో అర్థమే లేదు. అతడు ఒక మంచి పొరుగువానిగా ఉండవచ్చు, కానీ అతడు కొత్తగా జన్మించినంత వరకు అతడు క్రైస్తవుడు కానేరడు. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్, నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, మంచి జీవితం వేరు, మార్పు చెందిన జీవితం వేరు. సంఘములో మంచి జీవితం చాలామంది కలుగుంటారు, డినామినేషన్స్లో మంచి జీవితం చాలామంది కలుగుంటారు. నేను హిందువులలో చూశాను, ముస్లింలలో చూశాను, ఇతర మతాలలో కూడా చూశాను మంచి జీవితం కలిగిన వాళ్ళను. పొరుగు వాళ్ళను ప్రేమించేవారు, పొరుగు వాళ్ళను గౌరవించేవారు, సమాజంలో ఒక మంచి పేరు కలిగిన వారు, ఇతరులకు సహాయం చేసేవారు. ఇలా ఎన్నో రకాలుగా వాళ్ళు ఒక మంచి పేరు, ఒక మంచి సభ్యుడిగా జీవించిన వాళ్ళు సమాజంలో. కానీ ప్రవక్త అంటున్నాడు, దానిలో అర్థమే లేదు. అతడు ఒక మంచి పొరుగుగా ఉండవచ్చు, కానీ అతడు క్రొత్తగా జన్మించినంత వరకు అతడు క్రైస్తవుడు కానేరడు అని ప్రవక్త ఇప్పుడు యోహాను సువార్త 3 మనం చదివినమే అది చదువుతున్నాడు. ఒక మనుషుడు క్రొత్తగా జన్మించితేనే కానీ, యోహాను 3, అతడు దేవుని రాజ్యం చూడలేడు అని యేసు సెలవిచ్చెను. చూచుట అనగా గ్రహించుట అను భావం. చూచుట అనగా గ్రహించుట అని భావం. అంటే దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవాలంటే నువ్వు తిరిగి జన్మించబడాలి, నువ్వు క్రొత్త జన్మ పొందుకోవాలి. బ్రదర్ నేను చాలా మంచి వ్యక్తిని, సిస్టర్ నేను చాలా మంచి వ్యక్తిని, సిస్టర్ చాలా మంచిది, బ్రదర్ చాలా మంచిది కావచ్చు, కానీ ప్రవక్త అందులో అర్థమే లేదు. నువ్వు తిరిగి జన్మించే వరకు నువ్వు క్రైస్తవుడు కానేరడు. నువ్వు క్రైస్తవుడి కావాలంటే తిరిగి జన్మించాలి. అంతేకాకుండా జాగ్రత్త వినండి, మార్పు చెందాలంటే తిరిగి జన్మించబడాలి. మార్పు అనేది ఎట్లా వస్తుందంటే తిరిగి జన్మించడం ద్వారా. అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం, ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిజమం ద్వారా నీకు మార్పు చెందుట అనేది నీకు జరుగుతుంది. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేనంటారా? ఇప్పుడు ఇదే అన్నిటికన్నా అతి గొప్ప పోరాటం మన వర్తమానం. ఇది ఈ మెసేజ్లో 1962 మార్చి 11న చెప్పాడు. 1962 మార్చి 11న ఆయన ఏమంటున్నారంటే, నీవు ఇట్లా అనుకొందువు, నేను దొంగలించను, త్రాగను, ఈ క్రియలు చేయను, కానీ నా అంతరంగమే వీటికి కారణం. నువ్వెంత మంచివాడవైనా, ఎంత నీతిపరుడవైనా, ఎంత సత్యవంతుడవైనా యేసు చెప్పినట్లు తిరిగి జన్మించవలెను, అంతరంగమున కార్యము జరగవలెను. నీవు బయట ఎంత సరి చేసిన హృదయంలో నీ వాంఛ అలాగే ఉండును. ఏనండి కదా, నువ్వు బయట ఎంత సరిచేసిన హృదయములోని వాంఛ అలాగే ఉండును. కృత్రిమము పనిచేయదు. 54వ పారాగ్రాఫ్. కృత్రిమము పనిచేయదు, వాస్తవం కావలెను. మరి అది నీ లోనికి వచ్చుటకు అక్కడ ఒకే ఒక ద్వారం ఉన్నది. మరి అది స్వేచ్ఛాయుత కేంద్రము ద్వారా నీ ఆలోచనను బట్టియే నీ ప్రాణములో నీవు ప్రభావితమగుదువు. ఒకడు తన హృదయ ఆలోచన బట్టే నడుచును. ఈ పర్వతములను కదిలిపోమని చెప్పి హృదయంలో సందేహించరాదు. నీవు చెప్పినది జరుగునని నమ్మవలను, అప్పుడు నువ్వు అడిగినది పొందేదువు. ఇది గ్రహించారా? అక్కడే మీరున్నారు. చూసారా? అదే యుద్ధరంగం. బ్రదర్ బ్రానమ్ చెప్పినట్టుగా ఆయన ఏమంటున్నాడంటే, కొందరు ఇలాగ అనుకుంటున్నట్ట, నువ్వు ఇట్లా అనుకుందువు, నేను దొంగలించను, త్రాగను, ఈ క్రియలు చేయను,
కానీ నా అంతరంగమే వీటికి కారణం. నువ్వెంత మంచివాడివైనా, ఎంత నీతిపరుడైనా, ఎంత సత్యవంతుడు అయినా, యేసు చెప్పినట్టు తిరిగి జన్మించవలెను. యేసు చెప్పినట్టు తిరిగి జన్మించాలి. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇన్ దిస్ మెసేజ్ అబౌట్ ఏ గుడ్ లైఫ్ అండ్ అబౌట్ ఏ టోకెన్ లైఫ్. గుడ్ లైఫ్ అండ్ టోకెన్ లైఫ్. ఈ వర్తమానంలో ఉన్న జనులు ఇప్పుడు మన మెసేజ్లో, డినామినేషన్కి ఎట్లాగో అర్థం కాదు వాడికి, ఈ వర్తమానంలో ఉన్న జనులకు ఒకటి అర్థం కావట్లే. మంచి జీవితం ఏంటిది, గుర్తు జీవితం ఏంటిది. మంచి జీవితానికి గుర్తు జీవితానికి ఉన్న వ్యత్యాసం తెలుస్తలేదు. అందుకే మంచి జీవితం జీవించిన వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే, నేను ఒక నీతిమంతుణ్ణి. తనకు తాను ఏమనుకుంటాడంటే, నేను ఒక నీతిమంతుణ్ణి, నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నేనెప్పుడు త్రాగలేదు, నేనెప్పుడు వ్యభిచారం చేయలేదు, నేనెప్పుడు మోసం చేయలేదు, నేనెప్పుడు అబద్ధం చెప్పలేదు, నేను మంచి జీవితం జీవిస్తున్నా, కాబట్టి నేను ఇప్పుడు క్రైస్తవుని కాదా, నేను ఇప్పుడు పరలోకం పోనా? ప్రవక్త అన్నాడు, నువ్వు తిరిగి జన్మించేంత వరకు నువ్వు అసలు క్రైస్తవుడు కావు. అసలు నీ అంతరంగము మార్పు చెందాలంటే నువ్వు తిరిగి జన్మించబడాలి. ఇక్కడ చూద్దాం, ఈ అంతరంగం గురించి ప్రవక్త అన్నాడు, అంతరంగమున కార్యము జరగవలెను. తిరిగి జన్మించుట్లో ఏం జరుగుతుంది? అంతరంగమున కార్యము జరగవలెను. నువ్వు బయట ఎంత సరిచేసినా హృదయంలోని వాంఛ అలాగే ఉండును. రెడీగా ఉన్నారా? అంటే ఒక మంచి జీవితం జీవించేవాడు ఎట్లుంటాడంటే, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోకుండా తిరిగి జన్మించకుండా ఉన్నవాడు ఎట్లుంటాడంటే, లోపల వాంఛ ఉంటుంది, లోపల కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను, హృదయంలో నా కోరికను అణిచివేసుకుంటూ పైకి మాత్రము ఒక మంచివాడిగా, ఒక నీతిమంతుడిగా, ఒక వేషధారిగా బతుకుతూ ఉంటాడు అక్కడ. నీకని అర్థమైందని అన్నది? లోపల తాగాలని ఉంటుంది, కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, స్నేహితులు ఏమనుకుంటారో. నీకేమన్నా అర్థమైందా? లోపట పొగ తాగాలని ఉంటుంది, సిగరెట్ తాగాలని, లోపట కళ్ళు తాగాలని ఉంటుంది, లోపట వాంఛ ఉంటుంది, ఆ కోరిక. కొంచెం బీర్ని టేస్ట్ చేద్దాం, కొంచెం ఆల్కహాల్ని టేస్ట్ చేద్దాం, ఒక్కసారి సిగరెట్ తాగి చూద్దాం. కానీ ఎవరేమనుకుంటారో, నన్ను ఇప్పటిదాకా మంచోళ్ళని అనుకున్న వాళ్ళు నన్ను ఇప్పుడు చెడ్డోళ్ళని అనుకుంటారు. అర్థమైందని అన్నది? ఆ లోపల అంతరంగంలో వాంఛ అట్టనే ఉంటుంది, పైకి మాత్రం వీళ్ళు మంచివారిగా నటిస్తుంటారు, మంచివారిగా జీవిస్తున్నట్టు చూపిస్తారు. అయితే ప్రవక్త అంటున్నాడు, నువ్వు తిరిగి జన్మించబడినప్పుడు, పరిశుద్ధాత్మ వాసం పొందుకున్నప్పుడు దేవుడు నీ అంతరంగంలో మార్పును తీసుకొస్తాడు. అంటే దాని అర్థం ఏంటిది? నీలో ఉన్న వాంఛను, నీలో ఉన్న కోరికలను, ఏది ఆ దురాశ కోరికలను, ఆ లోక సంబంధమైన వాంఛలను ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ లోబడికి వచ్చి మొత్తం కాల్చివేస్తుంది. దాన్ని పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి ఆ వాంఛలను, ఆ కోరికలను, ఆ వేర్లను మొత్తము కాల్చివేస్తుంది అది. అందుకే నీలో మార్పు ఎక్కడి నుండి మొదలవుతుందంటే అంతరంగములో నుండి మొదలవుతుంది. అంతరంగములో మార్పు మొదలవుతుంది, అంతరంగములో క్రియ మొదలవుతుంది. ఎప్పుడు? నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నప్పుడు అక్కడ నీకు మార్పు మొదలవుతుంది. నువ్వు పైన ఎంత భక్తి గలవాడిగా ఉన్నా, పైన నువ్వు ఎంత భక్తి గలదానిగా ఉన్నా, నేను ఒక చర్చ్ మెంబర్, నేను ఒక సంఘ సభ్యురాలిని, నేను ఒక సంఘ సభ్యుణ్ణి, నాలో ఏ పొరపాటు లేదు, ఇతరులు చూసి ఓ ఈమెలో ఏ పొరపాటు లేదు, ఇతరులో ఏ పొరపాటు లేదు, వాళ్ళు ఎప్పుడు ఏ పొరపాటు చేయరు అని నీ గురించి సాక్ష్యం ఇచ్చినా దాని వలన ప్రయోజనం లేదన్నాడు ప్రవక్త. నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటేనే కానీ, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ హల్లెలూయా నీ అంతరంగం మార్పు అనేది రాదు అన్నాడు ఆయన. అర్థమైందా? నేను దొంగలించలేదు, నేను త్రాగలేదు,
నేను ఆ క్రియలు చేయలేదు, కానీ లోపల పోతే, నీ మనసులోనికి పోతే, నీ హృదయంలోనికి పోతే ఏమున్నది? లోపట తాగాలనే కోరికున్నది. అర్థమైందా? దొంగతనం చేయాలనే కోరికున్నది. కానీ నువ్వేం చేస్తున్నావు? మంచి పేరు కోసం, ఇతరులు నన్ను చూసి నన్ను మంచోడు మంచిది అని అనాలని లోపట ఉన్న కోరికలను నువ్వేం చేస్తున్నావు అంటే అణిచివేసుకుంటూ పైన మాత్రం చక్కగా నటిస్తానో నువ్వు. మరి మీకు తెలుసా దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడో రేపు? దేవుడు కేవలము పైన నీ క్రియలను బట్టే తీర్పు తీర్చాడు. ఆయన నీ హృదయములో ఉన్న వాంఛలను బట్టి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే మరి పైనున్న క్రియల వల్లనే దేవుడు తీర్పు తీర్చాలంటే వీడు ఎప్పుడు దొంగతనం చేయలే, ఈమె ఎప్పుడు దొంగతనం చేయలే, ఈమె ఎప్పుడు అబద్ధం ఆడలే, ఈమెలో ఏ పొరపాటు లేదు, అతనిలో ఏ పొరపాటు లేదు. అలాగైతే దేవుడు ఇతను ఇప్పుడు పరలోకం తీసుకెళ్ళాలా? కానీ దేవుడు అక్కడ పైన క్రియలను బట్టి మాత్రమే ఆయన తీర్పు తీర్చాడు. కానీ హృదయములో ఉన్న ఆలోచనలను బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. అందుకు దేవుడు మనకు ఒక ప్రవక్తను పంపాడు. ఈ ప్రవక్త యొక్క వరం ఏంటో మీకు తెలుసుగా? ఆయన 2వ ఈడ్పు పరిచయం మీకు తెలుసు కదా. హృదయ రహస్యాలు బయలుపరచుట. పైకి చాలా బాగా కనబడతారు, కానీ దేవుడు ఈయనకి ఇచ్చిన వరాన్ని బట్టి లోపట అంతరంగంలో ఏముందో ఈయన చెప్పేవాడు, ఈయన బయటపెట్టేవాడు. వాళ్ళ లోపల దాగున్న పాపాన్ని బయటపెట్టేవాడు, వాళ్ళ లోపల దాగున్న ఆ అవిశ్వాసాన్ని బయటపెట్టేవాడు, ఆ లోపల దాగున్న క్రియలను బయటపెట్టేవాడు ఆయన. ఒకసారి బ్రదర్ బెనామ్ ఇంటికి ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ఒక సండే స్కూల్ టీచర్, వాళ్ళ భర్త సండే స్కూల్ టీచర్, ఆమె కూడా సండే స్కూల్ టీచర్. వాళ్ళు ఒక మంచి క్రైస్తవులు వాళ్ళు. కానీ ఆమెకు మానసిక రోగముతో బాధపడుతున్నది. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, కానీ ఆ రోగం నుండి ఆమె స్వస్థత పొందుకోలేదు. ఎన్నో మందులు వాడినా చివరికి ఎవరో చెప్పారు, విలియం బ్రెన్నామ్ గారి దగ్గరికి వెళ్ళు, ఆయన ప్రార్థన చేస్తే నీకు తప్పకుండా స్వస్థత జరుగుతుందని. ఆమె వచ్చింది, బ్రదర్ బెనామ్ ఇంటిని వెతుకుంటూ వచ్చింది. అయితే సిస్టర్ మీడా ఆమెను హాల్లో కూర్చోబెట్టి ఆమెతో మాట్లాడుతున్నది. అంతలో బ్రదర్ బెనామ్ స్టడీ రూమ్లో ఉన్నాడు, ప్రార్థన గదిలో స్టడీ రూమ్లో. బయట ఏదో స్వరం వినబడితే ఆయన బయటకు వచ్చాడు. వచ్చేసరికి సిస్టర్ అక్కడ కూర్చున్నది. సిస్టర్ మీడా పరిచయం చేసింది, ఈమె మానసికమైన వ్యాధితో బాధపడుతున్నది, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, గొప్ప గొప్ప నైపుణ్యత కలిగిన డాక్టర్ల దగ్గరికి అమెరికాలో. కానీ ఆమెకు స్వస్థత జరగలేదు. ఆమె బాధ ఏంటిదో తెలియట్లేదు, ప్రార్థించమని వచ్చింది. అంటే బ్రదర్ బెనామ్ ఆమెతో మాట్లాడుతూ ఒక దర్శనాన్ని చూశాడు ఆమెను. బ్రదర్ బెనామ్ ఎప్పుడైనా సరే నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ స్పిరిట్తో కాంటాక్ట్ చేస్తాడు ఆయన. మీకు తెలుసా, ఇప్పటికీ వర్తమానంలో అదే. నువ్వు వర్తమానం వింటా ఉంటే ఏమైతే అంటో తెలుసా, నీ స్పిరిట్ని కాంటాక్ట్ చేస్తా అంటది. మీకు అనుభూతి ఉందా? నువ్వు కేవలం స్వరం వినడం కాదు, అక్కడ ప్రవక్త బ్రెన్నామ్ గారి స్వరం వినడం కాదు, నీ ప్రాణాన్ని, నీ ఆత్మను ఆయన తాకుతూ ఉంటాడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటే, ఆ టేపు వింటూ ఉంటే నీ ప్రాణమును, ఆత్మను తాకుతూ ఉంటుంది అది. అప్పుడు నీ మనసులో ఉన్న ఆలోచనలు ఆ టేపులో ఆయనకు తెలిసిపోయిందని అర్థమవుతుంది, ఆ స్వరానికి తెలుసని అర్థమైపోతుంది. అర్థమైందని చెప్పింది. సో బ్రదర్ బెనామ్ ఆ విధంగా ఆమెతో మాట్లాడుతూ ఆమె ఆత్మను కాంటాక్ట్ చేశాడు. అది జీసస్ కూడా బావి దగ్గర ఉన్న స్త్రీని ఆ విధంగానే చేశాడు ఆయన, ఏది ఆ సమరయ స్త్రీ. సో ఈయన చేసినప్పుడు ఈమె సమస్య ఏంటో ఆయనకు దర్శనంలో చూపించబడింది. ఈమె ఒక పాపాన్ని దాచుకొని ఉన్నది. పైకి మాత్రం నేను నీతిమంతురాలని నటిస్తాంది, కానీ మీ అంతరంగములో ఆమె ఆ పాపమును దాచుకొని ఉన్నది. బ్రదర్ బెనామ్ అన్నాడు, నువ్వు ఒప్పుకోవాల్సిన పాపం ఉన్నది అన్నాడు. ఏంటిది అది అంటే, నువ్వు ఒక వ్యక్తితో వ్యభిచరించావు, ఆ వ్యక్తితో నువ్వు తప్పు చేశావు, ఆ వ్యక్తితో నువ్వు తప్పులో పడ్డావు అని చెప్పాడు. చెప్పుడుతోటే ఆమె ఒక్కసారి ఆశ్చర్యపోయింది. సోఫా పైన కూర్చుని ఆమె ఎగిరి కింద పడింది. అంత ఆశ్చర్యపోయింది ఆమె. నీకెలా తెలుసు అన్నది. అంటే అప్పుడు బ్రదర్ బెనామ్ అన్నాడు, దేవుడు నాకు చూపించాడు అన్నాడు.
అప్పుడు ఆమె అన్నది, దేవుడు నీకు ఎట్లా చూపిస్తాడు? నేను ఆల్రెడీ దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకున్నా, అది జరిగి చాలా సంవత్సరాలు అవుతుంది, నేను దాన్ని ఒప్పుకున్నా, నేను ఆ పాపాన్ని దేవుని దగ్గర ఉపవాసం ఉన్నాను, కన్నీళ్ళు గార్చినాను అంటే, అప్పుడు ప్రవక్త అంటాడు, అది నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోదు, నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి అన్నాడు. ఎందుకంటే నువ్వు నీ భర్తతో చేసిన ప్రమాణం, నిన్ను తప్ప నేను ఇంకొకరిని ఆశించను అని అని నువ్వు మ్యారేజ్లో, వివాహంలో నీ భర్తతో చేసిన ప్రమాణం నువ్వు మీరావు. ఇప్పుడు ఈ పాపం దేవుడికి విరోధంగా కాదు, నీ భర్తకు విరోధంగా చేశావు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటే సరిపోదు, నువ్వు నీ భర్త దగ్గర కూడా వెళ్ళి నీ భర్త దగ్గర ఒప్పుకోవాలి అన్నాను. అప్పుడు ఆమె అన్నది, నా భర్త చాలా మంచివాడు, నా భర్త సండే స్కూల్ టీచర్, నా భర్త సంఘంలో సంఘ పెద్ద, నేను సండే స్కూల్ టీచర్ని, మా సంఘంలో సంఘ పెద్ద, ఆయన కనుక ఇది తెలిస్తే నన్ను వదిలిపెట్టేస్తాడు, నేను ఒప్పుకుంటే కనుక నన్ను వదిలిపెట్టేస్తాడు, ఆయన నాకు పిల్లలు ఉన్నారు, బ్రదర్ బేరం నేను ఆ పని చేయలేను అంటే, అలాగైతే దేవుడు కూడా నిన్ను వదిలిపెట్టేస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. నీకు దేవుడు వదిలిపెట్టడం కావాలన్నా, నీ భర్త వదిలిపెట్టడం కావాలన్నా తెలుసుకున్నాడు. ఆమె ఏడుస్తూ కూర్చున్నది. అంతలో బ్రదర్ బేనాంకి మరొక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ప్రవక్త ఆమె భర్తను చూస్తున్నాడు. ప్రవక్త అన్నాడు, నీ భర్త ఇలా ఉంటాడు కదా అన్నాడు. నీ భర్త ఇట్లా ఉంటాడు కదా అని పోలికలు చెప్పాడు. ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు, ఇలా ఉంటాడు కదా అని. అవును, నీకు ఎలా తెలుసు నా భర్త అంటే? ఎప్పుడైనా కలిసావంటే, లేదు నేను కలవలేదు, ఇప్పుడే దర్శనంలో చూసిన. మరి అన్నాడు ప్రవక్త, అతను కూడా నీలాగానే ఒప్పుకోవలసిన ఒక పాపం ఉన్నది అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నదో తెలుసా? బ్రదర్ బేనాం, నేను నిన్ను గౌరవిస్తున్నాను, నువ్వు నా గురించి చెప్పినా అది నిజం కాబట్టి గౌరవిస్తాను, కానీ నా భర్త గురించి అట్లా మాట్లాడకు. నా భర్త ఎంత మంచోడో నాకు తెలుసు, సంఘంలో సంఘ పెద్ద, నువ్వు అలా మాట్లాడకు, నువ్వు అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది నా భర్త మీద, అలా నువ్వు చెప్తే. అప్పుడు బ్రదర్ బేనాం అంటాడు, సరే ఇప్పుడు నేను చెప్తాను విను అని చెప్పి, ఆ భర్త ఆమె అతని పోలికలు మాత్రమే కాకుండా ఎవరితో ఆయన తప్పు చేశాడో ఆ స్త్రీ ఆయన ఆఫీసులోనే సెక్రటరీగా పనిచేస్తుంది. ఆమె ఎప్పుడు ఇంటికి వస్తుంటుంది వీళ్ళ ఇంటికి, పలానా స్త్రీ, ఆమె రూపురేఖలు ఎలా ఉంటాయి, ఆమె పేరు ఇది, ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తూ ఉంటుంది, నీ భర్త పనిచేసే ఆఫీసులోనే సెక్రటరీగా చేస్తున్నది, ఆమె ఇట్లుంటుందని చెప్పాడు. అవును, నీకు ఎలా తెలుసు అన్నది ఆమె. అంతేకాకుండా వాళ్ళిద్దరు ఏ కారులో వెళ్ళాడో నేను చెప్తాను, కార్ నెంబర్ కూడా చెప్తాను అని కార్ నెంబర్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు ఏ హోటల్కి వెళ్ళారు, ఏ హోటల్లో ఏ రూమ్ నెంబర్లో ఉన్నారో అది కూడా చెప్తాను అని చెప్పి రూమ్ నెంబర్ కూడా చెప్పిండు. హోటల్ పేరు చెప్పాడు, అడ్రస్ చెప్పాడు, రూమ్ నెంబర్ చెప్పాడు. ఇప్పుడు ఈమె నమ్మక తప్పదుగా. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్త వచ్చాడు ఆఫీస్ నుండి. నేను ఈరోజు బ్రదర్ బేనాం యొక్క ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయించుకోవడానికి అని అన్నది. అవునా, వెరీ గుడ్. ఆయన గురించి నేను చాలాసార్లు విన్నాను, చాలామంది చెప్పారు. అయితే ఆయన ప్రార్థన చేస్తానికి తప్పకుండా స్వస్థత వచ్చింది అంటే, నేను కొంచెం నీతో మాట్లాడేది ఉన్నది పర్సనల్గా, కొంచెం కూర్చుంటారా అని అన్నాడు. అని మొత్తం బ్రదర్ బేనాం ఫస్ట్ నుండి ఏం చెప్పుకుంటూ వచ్చాడు, ఆమె గురించి కానీ తన భర్త గురించి కానీ అంతా చెప్పేసింది. అది చెప్తూ ఉండగా అతని కళ్ళల్లో నుండి నీళ్లు రావడం మొదలైంది. ఏమన్నాడో తెలుసా? హనీ, నేను నీకు ఇది ఎలా చెప్పాలో తెలియలేదు, వాస్తవంగా ఆ మనుషుడు చెప్పింది కరెక్ట్, నాలో ఆ పాపము ఉండే జరిగింది, ఆ తప్పు ఆ పొరపాటు జరిగింది, నేను నీకు ఎట్లా ఒప్పుకోవాలో తెలియలేదు, కాబట్టి నన్ను క్షమించు అని ఇద్దరు ఒకరినొకరు క్షమాపణ కోరుకొని ఇద్దరు కలిసి బ్రదర్ బేనాం ఇంటికి వచ్చారు. అప్పుడు ఇద్దరు బ్రదర్ బేనాం దగ్గరకు వచ్చి ఇద్దరు ఒప్పుకున్నారు, ఇద్దరు తప్పులు ఒప్పుకున్నారు, క్షమించండి అని చెప్పారు, ప్రార్థన చేయించుకున్నారు. అప్పటి నుండి ఆ సిస్టర్కి ఆ దయ్యం శోధించడం, అదే ఆమె మానసిక రోగం ఏదైతుందో దయ్యం, అది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అది ఇప్పుడు చూడండి, ఒక సంఘ పెద్ద తన సంఘానికి ఒక మంచి జీవితం జీవిస్తున్నాడని తన సొంత భార్య నమ్మింది. ఆయనను అతని అంతరంగము మారలేదు. అక్కడ ఆమె అంతరంగం, ఆమె ఒక సండే స్కూల్ టీచర్ ఆమె, కానీ ఆమె అంతరంగం మారలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ బాప్తిజమం లేకపోవడం వలన. ఆ వాంఛ, లోపట ఉన్న వాంఛ పోవాలంటే దానికి ఒకటే ఒక మార్గం, అది పరిశుద్ధాత్మ బాప్తిజమం ఒకటే. నో అదర్ చాయిస్.
పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే నేను నమ్ముతున్నాను వర్తమానాన్ని, నేను వాక్యాన్ని నమ్ముతున్నాను, ఇంకే నేను పరిశుద్ధాత్మతో నింపబడినట్టేగా. కాదు, నేనలే ప్రవక్త అంటాను, కాదు, అదొక అనుభవం అయి ఉన్నది. అది ఇట్స్ ఎన్కౌంటర్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో ఒక ముఖాముఖి అనుభవము. నువ్వు పరిశుద్ధాత్మతో అభిషేకించబడినప్పుడు అది ఏమవుతుందంటే, పరిశుద్ధాత్మ నీ అంతరంగములో ఉన్న వాంఛలను, కోరికలను ఆ అగ్ని వచ్చి కాల్చేస్తుంది. అక్కడ నీ మార్పు అంతరంగంలో నుండి వస్తుంది. నేను చెప్పేది మీకు ఏమైనా అర్థమవుతుందా? నీ మార్పు ఎక్కడి నుండి వస్తుంది? అంతరంగంలో నుండి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఈరోజు చాలామంది ఏంటిదంటే, ఈ అంతరంగాలు మారకుండానే మెసేజ్లో ఉన్నాం మేము పరలోకం పోతాం, ఎత్తబడిలో ఉన్నాం మేము పక్షిరాజు పిల్లలం మేము అని అనుకుంటున్నారు. వాళ్ళలో అంతరంగం మారలేదు, వాళ్ళలో ఉన్న కోపం పోలేదు, వాళ్ళలో ఉన్న ద్వేషం పోలేదు, వాళ్ళలో ఉన్న అసూయ పోలేదు. పైకి మాత్రం నటిస్తున్నారు. అసూయ అట్లనే ఉన్నది, కోపం అట్లనే ఉన్నది, ద్వేషం అట్లనే ఉన్నది, అహంకారం అట్లనే ఉన్నది, గర్వాంధం అట్లనే ఉన్నది. పైకి మాత్రం నేను నీతిమంతుడిని, నీతిమంతురాలని అందరూ చెప్పుకునేటట్లుగా నటిస్తున్నారు. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు నటన, వేషధారణ. కానీ ప్రవక్త బ్రెన్హామ్ గారు ఆయనకిచ్చిన వరం ద్వారా ఇలాంటివి ఎన్నో అంతరంగాలను దేవుడు ఆయనకు బయలుపరిచి అంతరంగాలలో దాగున్న దానిని బయటపెట్టాడు. అది ఎందుకు ఇచ్చిండు అనుకుంటున్నావు? దేవుడు నిన్ను నన్ను కూడా అంతరంగములో ఉన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు అని మనకు హెచ్చరిక చేయడానికి. నువ్వు సంఘంలో ఒక మంచి సభ్యురాలుగా ఉండవచ్చు. ఎంటైమ్ మెసేజ్లో నేనున్నాను, నేను ఒక ఎంటైమ్ మెసేజ్ బిలీవర్ని, నేను ఒక మంచి సభ్యురాల్ని, నేను మంచి పాటలు పాడతాను, నేను మంచి క్యాషో వాయిస్తాను, నేను మంచి డ్రమ్స్ వాయిస్తాను, నేను మంచి సంఘంలో పనిచేస్తాను. వెరీ గుడ్, అవన్నీ చెయ్యి. కానీ నీ అంతరంగం మారిందా? నీ పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నావా? నీకు పరిశుద్ధాత్మ బాప్సం వచ్చిందా? నువ్వు తిరిగి జన్మించబడ్డావా? నీ అంతరంగం మారిందా? అంతరంగము మారకుండా నువ్వు ఇవేవి చేసినా నువ్వు పరలోక రాజ్యానికి అయితే వెళ్ళలేవు. నువ్వు ఎత్తబడుట్లో నువ్వు ఉండలేవు. అర్థమైందని చెప్పింది ప్రవక్త. అంటున్నాడు, అపోస్తలుల గురించి మాట్లాడుతూ, మార్పు లేకుండానే వాళ్ళు దయ్యాలు ఎలగొట్టారు. 3.5 సంవత్సరాలు యేసుతో ఉన్న వాళ్ళకి మార్పు రాలా. వచ్చిందా? 3.5 సంవత్సరాలు వాళ్ళు యేసుతో ఉన్న వాళ్ళకి మార్పు రాలా. వాళ్ళు యేసుతోనే తిరిగారు, యేసుతోనే పడుకున్నారు, యేసుతోనే లేచారు, యేసుతోనే భోజనం చేశారు. యేసు వాళ్ళకు దయ్యాలను వెళ్ళగొట్టి అధికారం ఇచ్చాడు, రోగులను బాగు చేసే అధికారం ఇచ్చాడు. అవన్నీ వాళ్ళు చేశారు, సువార్త ప్రకటించారు. అయినా వారి లోపల మార్పు రాలా. మార్పు ఎప్పుడొచ్చింది? పెంతెకోస్తు పండుగ రోజున వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మార్పు రావడం మొదలైంది. అక్కడ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు నీ అంతరంగము మార్పు చెందడం మొదలవుతుంది. నీలో మార్పు రావడం ప్రారంభమవుతుంది. కొత్త జన్మ ద్వారా నీలో ఉన్న ఆమ్లములు, ప్రవక్త అంటాడు యాసిడ్స్, విషామ్లములు, పాయిజనస్ యాసిడ్స్ నీ హృదయంలో ఉన్నాయి. ఏంటా విషామ్లములు అంటే? ద్వేషం, కోపం, అసూయ, పగ, కక్ష, కామం, వాంఛలు, అనేక రకమైన వాంఛలు. అందులో అహంకారం, తప్పు చేసినా ఒప్పుకోనని మనసు, ఎదుట వాని దగ్గర తప్పు చేసినా ఒప్పుకోనని మనసు, అహంకారం. వింటున్నారా? నేను చెప్పే అర్థమవుతున్నదా? అహంకారం. హల్లెలూయా. ఈ విధంగా చాలామంది ఈ రోజున వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి తెలియకుండా పోయింది. అవన్నీ అగ్ని చేత కాల్ చేయబడాలి. నీకు తెలుసా బ్రదర్ బ్రెన్హామ్ ఎంత దీనుడిగా మారాడంటే, తను అబద్ధం చెప్పినందుకు తన భార్య క్షమాపణ చెప్పాడు. ట్యాక్స్ కేసులో తను తన భార్య చేత అబద్ధం చెప్పించినందుకు, ఇంట్లో బ్రదర్ బ్రెన్హామ్ ఉండి కూడా లేడని చెప్పించి ఆ మాట నిజం చేయడానికి ఆమె లేడు అని చెప్పే లోపల పరిగెత్తకుండా బయటికి వెళ్ళిపోయాడు.
అయినా అది అబద్ధమే. ఆమె ఆ మాట చెప్పేటప్పుడు బ్రదర్ బెనామ్ లేకపోయినా అది అబద్ధమే. వచ్చి ఏం చేశాడు బ్రదర్ బెనామ్? తన భార్యను క్షమాపణ అడిగాడు. తర్వాత ఏం చేశాడు? తాను లాయర్ దగ్గరికి, ఏ లాయర్ అయితే ఫోన్ చేశాడో ఆ లాయర్ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ నేను నీ దగ్గర ఒప్పుకోవాల్సినది ఒకటి ఉందని చెప్పి, నేను ఇంట్లో ఉండే నువ్వు ఫోన్ చేసినప్పుడు కానీ నా భార్య చేత నీకు అబద్ధం చెప్పించాను, నేను అప్పుడు పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళాను దాన్ని నిజం చేద్దామని, అయినా అది తప్పే, అయినా అది పాపమే, అది అబద్ధమే, నన్ను క్షమించు బ్రదర్ అన్నాడు. బికాస్ కారణం ఏంటిది? అంత పెద్ద ప్రవక్త ఒక లోకస్తుడైన లాయర్తో, అంత పెద్ద ప్రవక్త ఒక లోకస్తుడైన లాయర్తో అబద్ధము చెప్పించినందుకు వెళ్ళి క్షమాపణ అడిగాడు. అప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? సోదర బెన్నాం, నీ పైన నాకు ఎంతో గౌరవం ఉన్నది, కానీ ఈ మాట విన్న తర్వాత ఇంకా గౌరవం పెరిగింది నాకు. నువ్వు ఎంత యథార్థపరుడో నాకు అర్థమవుతుంది. ఒకసారి ఏమైందో తెలుసా? బ్రదర్ బెనాం ఒక రాష్ట్రం నుండి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు బార్డర్లో చెకింగ్ జరుగుతుంది. ఎందుకు చెకింగ్ చేస్తారంటే ఆ బార్డర్లో ఆ రాష్ట్రంలో ఏమైనా కొనుక్కొని వెళ్తే దానికి ట్యాక్స్ కట్టాలా, బార్డర్ ట్యాక్స్ అంటారు దాన్ని. మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈ బార్డర్ ట్యాక్స్ కట్టి తీసుకుపోవచ్చు. ఒకసారి బ్రదర్ బెనాం ఏం చేశాడంటే తన కారులో అక్కడ మీటింగ్లో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే బ్రదర్ బెనాంకి తెలియలేదు, బ్రదర్ బెనాం చెప్పలేదు, వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ వాళ్ళు అక్కడ రాష్ట్రంలో కొని బ్రదర్ బెనాంకి పెట్టారు. ఆ సంగతి బ్రదర్ బెనాంకి తెలియదు, కారులో డిక్కీలో ఉన్న సంగతి వాస్తవంగా చెప్పలేదు వాళ్ళు. ఆయనకు గిఫ్ట్స్గా ఇచ్చారు, బహుమతులుగా ఇచ్చారు, ఆయనకు చెప్పలేదు వాళ్ళు. బ్రదర్ బెనాం ఆ బార్డర్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు పోలీస్ వాళ్ళు, ఏమైనా కొనుక్కొని వెళ్తున్నారా సార్ అని. అప్పుడు బ్రదర్ బెనాం అన్నాడు, నో నేనేం కొనలేదు అని అన్నాడు. నిజంగా నేనేం కొనలేదు, ఆయనకు తెలియదు డిక్కీలో అది ఉన్న సంగతి. వాళ్ళు కూడా ఈయన మాట నమ్మేసి సరే సార్ వెళ్ళిపోండి అన్నారు. బ్రదర్ బెనాం వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక దగ్గర ఆయన ఆగినప్పుడు ఏదో పని మీద తన డిక్కిని తెరిచాడు. అందులో వాళ్ళు పెట్టిన గిఫ్ట్స్ ఉన్నాయి, బహుమతులు ఉన్నాయి. బ్రదర్ బెనాం ఆశ్చర్యపోయాడు వాటిని చూసి, అయ్యో ఇవన్నీ ఇందులో ఉన్నాయి అని. మళ్ళీ కార్ తిప్పుకొని మరలా బార్డర్కి వెళ్ళి ఆ ఆఫీసర్స్తో, సార్ నేను ఒక రెవరెండ్ విలియం బ్రెన్నామ్ని, నేను ఒక మినిస్టర్ని, నేను పలానా ప్రాంతానికి వెళ్ళినా అక్కడ నేను వాక్యం చెప్పినా వాళ్ళు నాకు తెలియకుండా కొన్ని గిఫ్ట్స్ వాళ్ళు కొని నాకు కారులో పెట్టారండి. ఐఎమ్ రియలీ సారీ, మీరు అడిగినప్పుడు నాకు నిజంగా తెలియదు, నాకు అవి ఉన్నాయన్న సంగతి. సో నేను ఇప్పుడు బార్డర్ ట్యాక్స్ కట్టడానికి నేను వచ్చాను, దయచేసి వాటి విలువను చూసి ఎంత కట్టమంటే అంత కట్టానంటే వాళ్ళు అన్నారు, నీలాంటి మేము ఎప్పుడు చూడలేదు అన్నారు. ఒకటే మాట అన్నారు, నీలాంటి మేము ఎక్కడ చూడలేదు మేమన్నారు. ఇంత దూరం ప్రయాణం చేసి మళ్ళా తిరిగి వచ్చావా ట్యాక్స్ కట్టడానికి? అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ మీరు ఒక సేవకుడు, యథార్థవంతుడు కాబట్టి మీరు మాకేం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, వెళ్ళండి సార్ అని పంపించేశారు. అంటే అదే మనమైతే ఏం చేద్దాం తెలుసా? ఏం తప్పించుకున్నారా మనం, కొన్ని పైసలు మిగిలిపోయినాయిరా మన జోబులా, అమ్మయ్యా అదే అనుకోకుండా జరిగినా పైసలు అయితే మిగిలినాయిగా. కానీ బ్రదర్ బెనాం ఎంత యథార్థపరుడు అంటే, ఆయన ఎంత మార్పు చెందిన వ్యక్తి అంటే, అది తనకు తెలియకుండా జరిగినా తనకు తెలిసిన తర్వాత దాన్ని సరి చేసుకునే వ్యక్తి ఆయన. అలాంటి మార్పును తీసుకొస్తుంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అలాంటి మార్పును తీసుకొస్తుంది. నేను మా చర్చిలో కొంతమందిని టెస్ట్ చేస్తూ ఉంటా. ఎట్లా టెస్ట్ చేస్తా తెలుసా? వాళ్ళకి నేను ఒక 1000 రూపాయలు ఇస్తా, వెళ్ళి పలానా సామాను కొనుక్కరా పో అంట. పోతారు, కొంటారు, కొనుక్కొని వచ్చిన తర్వాత మిగిలిన డబ్బులు ఇయ్యరు. మరి వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు, కానీ అందరు కాదు, కొంతమంది మిగిలిన డబ్బులు ఇయ్యరు, చెప్పరు కూడా పాస్టర్ గారు ఇంత మిగిలిందని.
నేను నర్సంపేటలో సేవ చేస్తున్నప్పుడు మా దగ్గర ఒక బ్రదర్ ఉండేవాడు. ఆ బ్రదర్ని సిస్టర్ ఏం చేసేదంటే, వెళ్ళి కూరగాయలు కొనుక్కరాపో అని, నేను ఎక్కువ తిరుగుతుండేవాడిని కదా, ఆ బ్రదర్ని వెళ్ళి కూరగాయలు తీసుకురాపో బ్రదర్ అని చెప్పి డబ్బులు ఇచ్చేది. అతను ఏం చేశాడో తెలుసా, వెళ్ళేవాడు, కూరగాయలు ఏవైతే సిస్టర్ చెప్పిందో కొనేవాడు, ఆ మిగిలిన డబ్బులతో టిఫిన్ చేసి సైలెన్స్గా వచ్చి మిగతా డబ్బులు ఇచ్చేవాడు. టిఫిన్ చేసిన సంగతి చెప్పేటోడు కాదు, కొన్నిసార్లు అయితే ఆ డబ్బులు కూడా ఇచ్చేటోడు కాదు. సిస్టర్ నాకు చెప్పింది, ఇలా చేస్తున్నాడు ఇతను, మరి తిరిగి మిగిలిన డబ్బులు ఇవ్వాలి కదా అండి, కనీసం చెప్పకుండా టిఫిన్ చేసేస్తున్నాడు, ఏమి చెప్పకుండా నేను మరి ఈ డబ్బులను నేను టిఫిన్ చేసి వాడుకోవచ్చా అని అడగట్లేదు, నువ్వు ఇంట్లో ఉంచుకుంటున్నావు, అతనికి అంతా పోషిస్తున్నావు, దేవుని సేవలో ఎదుగుతాడని, వాక్యంలో ఎదుగుతాడని, కానీ అతనిలో యథార్థత కనబడతలేదు అని అన్నాడు. మళ్ళీ అతను గంటల కొలది మోకాలపై నుండి ప్రార్థన చేసేటోడు. అతన్ని చూస్తే నేను వేషధార అనిపించేది, అంతసేపు ప్రార్థన చేసేటోడు, గంటల కొలది. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, యథార్థత అనేది చిన్న చిన్న వాటిలోనే మనం చూపించాలా, చిన్న చిన్న వాటిలోనే. ఈ చిన్న వాటిలో నమ్మకముగా ఉన్నవాడు ఈ పెద్ద వాటిలో కూడా నమ్మకంగా ఉంటాడు. కరెక్టేనా కాదా? చాలామంది విశ్వాసులు నేను చూస్తుంటాను మన చర్చిలలో, నమ్మకంగా ఉండరు. అంటారు, బ్రదర్ మిగిలింది ఎంత బ్రదర్, 100 రూపాయలే మిగిలింది. అయితే ఏంది, నువ్వు తిరిగి ఇచ్చేయాలగా, యథార్థపరుడు అయితే నువ్వు తిరిగి ఇచ్చేయాలి కదా. 100 రూపాయలు నువ్వు జోబులో పెట్టుకోవడం ఏంది, 100 రూపాయలతో నువ్వు టీలు తాగడం ఏంది, 100 రూపాయలతో నువ్వు టిఫిన్ చేయడం ఏంది? అడిగినావా నువ్వు పాస్టర్ని? చేయొచ్చా అని అడిగినవా? తినొచ్చా అని అడిగినవా? నువ్వు అడగకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావంటే నువ్వెంత వేషధారో మా తెలియదా, ఎంత నటిస్తున్నావు మా తెలియదా? మా దగ్గర వాడు ఉండేవాడు, సిస్టర్ ఏం చేసేదంటే, తనకు ఏవైనా మ్యాచింగ్ సెంటర్లో ఏమైనా కావాలంటే పంపించేది వాళ్ళ భార్య భర్తలను డబ్బులు ఇచ్చి, కొంచెం మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళి ఇది కొనుక్కరాపో అని. వాడు వాళ్ళ భార్య వెళ్ళేది బండిపైన, వెళ్ళి ఏం చేసేవాళ్ళో తెలుసా, 1000 రూపాయలు మ్యాచింగ్ సెంటర్లో 1000 రూపాయలు ఖర్చు అయితే వచ్చి 1500 ఖర్చు అయినాయని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేడనుకో, వెళ్ళిపోయింది మొన్ననే. 1000 రూపాయలు ఖర్చు పెట్టి 1000 రూపాయలు అయ్యేది 1500 అయిందని అబద్ధం చెప్పేవాళ్ళు. సిస్టర్కి తెలిసిపోయింది, అయినా కూడా ఆమె పోన్లే మనోళ్ళేగా, మన వాళ్ళేగా, మన పిల్లలేగా, మన చర్చ్ వాళ్ళేగా అని వదిలిపెట్టింది. కానీ నేననేది ఏంటంటే, ఇప్పుడు నాకు అక్కడ 500 ముఖ్యం కాదు, కానీ వాళ్ళ యథార్థత ముఖ్యం. దేవుడు ఏం చూస్తాడు? వినబడతలేదు నాకు? యథార్థత చూస్తాడు. సిస్టర్ అక్కడ అది 1500 1000 రూపాయలని అడగదని తెలుసు. పాస్టర్ గారు అక్కడికి వెళ్దాంపా, అది 1000 రూపాయల 1500 అని ఎంక్వైరీ చేయడం తెలుసు. వీళ్ళలాంటి వేషధారులు వర్తమానంలో ఉండి వాళ్ళ అంతరంగాలు మార్పు లేకుండా, వాళ్ళ జీవితాలు మార్పు లేకుండా మేము వర్తమానంలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది నిజం. అది కొంతమందిని చూస్తుంటా, అక్కడ ఒక 100 రూపాయలు పెడతాం, అలా లోపడిపోయి వచ్చేసరికి 100 రూపాయలు కనబడవు. ఎవరు వచ్చిపోయారు? విశ్వాసులే. ఎవరు తీశారు? ఆయన చూస్తున్నాడు. ఆ సీసీ కెమెరా చూస్తుంది, అంతా రికార్డ్ అవుతుంది 4th డే మనిషిలో, 5th డే మనిషిలో. కరెక్టేనా? అవన్నీ రికార్డ్ అవుతున్నాయి 4th డే మనిషిలో, సైన్స్లా. ఆమేన్, హల్లెలూయా. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మనలో ఉన్న ఈ ఆమ్లాలు ఖచ్చితంగా, ఈ విషపు ఆమ్లాలు అగ్ని చేత కాల్చేయబడాలా. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యం. అదే ప్రాఫిట్ చెప్పేది. నువ్వెంత మంచి క్రైస్తవుడవని చెప్పుకున్నా నువ్వు అసలు క్రైస్తవుడే కాదు. నువ్వు ఎప్పుడు తప్పు చేయలే కావచ్చు, నువ్వు ఎప్పుడు అబద్ధమాలే కావచ్చు, నువ్వు ఎప్పుడు దొంగతనం చేయలే కావచ్చు, నువ్వు ఎప్పుడు ఎలాంటి మంచి జీవితం, ఏ పొరపాటు లేదని నీ గురించి అందరు చెప్పొచ్చు. అయినా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందనంతసేపు నువ్వు నీ అంతరంగం మారలేదు. నీది
నేను సంఘంలో చాలా పని చేస్తానా, కరెక్టే, సంఘంలో చాలా పని చేస్తాను, అందుకు తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, అందుకు తగిన దీవెన దేవుడు ఇస్తాడు. కానీ పరలోకం మాత్రం పోవు. నువ్వు ఇక్కడ పని చేసినందుకు పరలోకం మాత్రం పోవు. ఇక్కడ పని చేసినందుకు దానికి తగిన దీవెన దేవుడు ఇస్తాడు, దాని తగిన ప్రతిఫలము, ఆశీర్వాదములు, దీవెనలు దేవుడు ఇస్తాడు. నువ్వు పని చేసినందుకు, చర్చిల మీటింగ్లలో పని చేసినందుకు. నేను చెప్పే అర్థమవుతుందా? కానీ పరలోకం మాత్రం పోవు. ఎందుకంటే పరలోకం వెళ్ళాలని నీకు పరిశుద్ధాత్మ బాప్సం కావాలి. మరి పరిశుద్ధాత్మ బాప్సం వచ్చినప్పుడు నీకు పరలోక రాజ్యం అర్థమవడం మొదలవుతుంది. చూచుట అంటే అర్థమవుట, గ్రహించుట. ఇందుకు పరలోక రాజ్యం ఏంటిది? ఈ వాక్యమే పరలోక రాజ్యం. ఈ వాక్యం నీకు అర్థమవడం అవుతుంది. ఈ వాక్యం నీకు అర్థమవడం ప్రారంభమవుతుంది. పరలోక రాజ్యం అర్థమవడం ప్రారంభమవుతుంది ఎప్పుడు? పరిశుద్ధాత్మ బాప్సం పొందుకున్నప్పుడు. అర్థమైందా? తిరిగి జన్మించుట వేరు, పుత్ర స్వీకారం, కుమారునిగా స్వీకరించడం వేరు. ఫస్ట్ నీకు జరగాల్సింది తిరిగి జన్మించుట, పరిశుద్ధాత్మ బాప్తిజమం. అది నీ అంతరంగ మార్పును తీసుకొచ్చి వేషధారణ లేకుండా నిన్ను చేస్తుంది. ఇక నువ్వు వేషధారిలాగా నటించవు, నువ్వు పైన నటన జీవితం కలుగుండవు. యథార్థమైన హృదయం ఉంటుంది నీకు, యథార్థమైన జీవితం ఉంటుంది. అంతేకాకుండా టోకెన్ లైఫ్, గుర్తు. ప్రవక్త అంటాడు పరిశుద్ధాత్మే గుర్తు, పరిశుద్ధాత్మే గుర్తు. ఇప్పుడు ఆ గుర్తు, ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నది. ఇప్పుడు ఆ గుర్తు ఇప్పుడు నీలో ఉన్నది. నీ జీవితం ఇప్పుడు గుర్తు జీవితం ఉంటుంది, పరిశుద్ధాత్మ జీవితం. ఏంటిదా పరిశుద్ధాత్మ జీవితం? ఈ గడియకు సంబంధించిన వాగ్దానం చేయబడిన వాక్యము నీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మరలా చెప్తున్నాను, వాట్ ఈస్ ద టోకెన్ లైఫ్? గుర్తు జీవితం ఏంటి? ద ప్రామిస్డ్ వర్డ్ ఆఫ్ దిస్ ఏజ్ will be produced, will be manifested in your life. వాగ్దానం చేయబడిన, ఈ యుగానికి వాగ్దానం చేయబడిన వాక్యం ఏదైతే ఉందో ఆ వాక్యము, ఆ వాగ్దానం చేయబడిన వాక్యము నీ జీవితంలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. నీ జీవితంలో అది ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. నేను చెప్పే అర్థమవుతున్నదా? అది నీ జీవితంలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. అది పరిశుద్ధాత్మ బాప్తిజమం ద్వారా, గుర్తును పొందుకోవడం ద్వారా దేవుడిని జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు దొంగతనం చేయలేదు, నేను ఎప్పుడు త్రాగలేదు, నేనెప్పుడు అబద్ధం ఆడలేదు, నాలో ఏ పొరపాటు లేదు. కావాలంటే సాక్ష్యం అడుగు, అందరినీ, మా పక్కన వాళ్ళని సాక్ష్యం అడుగు, మా పొరుగు వాళ్ళని సాక్ష్యం అడుగు, మా బంధువులను సాక్ష్యం అడుగు. కానీ దేవుడు అంటాడు, నీ హృదయం చేస్తలేనా నేను? నీ అంతరంగాన్ని నేను చూస్తలేనా? ఎన్ని ఆమ్లాలు ఉన్నాయో మాకు తెలియదా? ఎన్ని విషపు ఆమ్లాలు, ఎన్ని పాయిజనస్ యాసిడ్స్ నీ లోపల ఉన్నాయో నాకు తెలియదా? అందుకే ఈరోజు చాలామంది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోకుండా, మార్పు లేని జీవితం లేకుండా నేను ఎత్తబడతానని అనుకుంటూ మోసపోతున్నారు. అలాంటి బోధలు కూడా ఈరోజు పాస్టర్లు బోధిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు దశమభాగాలు కావాలా, వాళ్ళకి కానుకలు కావాలా, వాళ్ళకి సంఘం నిండిపోవడం కావాలా, వాళ్ళకు సంఘం నిండిపోవడం కావాలి. కాబట్టి వ్యక్తి మారితేంది, మారకపోతేంది, నాకు ఉపయోగపడుతుందా లేడా, నా సంఘానికి ఉపయోగపడుతున్నాడా లేదా ఆ వ్యక్తి, అతను మారితేంది మారకపోతుంది, ఆమె మారితేంది మారకపోతుంది, మాకు ఉపయోగపడుతుందా లేడా, దశమభాగాలు ఇస్తున్నాడా లేదా, కానుకలు ఇస్తున్నాడా లేడా అని చెప్పి మౌనంగా ఉంటున్నారు. ఆ విషయాలలో దాని గురించి బోధిస్తలేరు, దాని గురించి ఖండిస్తలేరు. నువ్వు పరిశుద్ధాత్మ బాప్సం పొందుకోవాలని బల్లగుద్ది చెప్తలేరు. నువ్వు మారు మనసు పొందాలని, నీలో మార్పు రావాలని, నీ అంతరంగం మారాలని, నీ గుణలక్షణాలు మారాలని, నీ స్వభావం మారాలని, నువ్వు యథార్థవంతుడిగా మారాలని ఈరోజు చాలామంది చెప్పట్లా. ఒకవేళ నాలాంటోడు చెప్తే ఇక నా మీద ఎంత బురద చల్లాలనో అంత బురద చల్లుతున్నారు. చాలా నో ప్రాబ్లం. ఒక రోజున వీళ్ళందరూ లెక్కప చెప్పాలా? దేవుడు కేవలం పైన క్రియలను బట్టే ఆయన తీర్పు తీర్చాడు. ఎందుకంటే ప్రవక్త ఇచ్చిన రెండవ ఈడ్పు యొక్క పరిచర్యలో హృదయ రహస్యాల ద్వారా నేను తీర్పు తీర్స్తానని దేవుడు చూపించాడు. అక్కడ వీళ్ళందరూ హృదయ రహస్యాలు ఒక రోజు బయటపడుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని తీర్పు నుండి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, నువ్వు తిరిగి జన్మించబడాలి.
తిరిగి జన్మించబడి నీ అంతరంగంలో మార్పు వచ్చి ఆ వాంఛలన్నీ అగ్నిలో కాల్చేయబడి, ఆమేన్ హల్లెలూయా, ఆ వాంఛలని అగ్నిలో కాల్చివేయబడి ఆ ఆమ్లములు ఏవైతే విషపు ఆమ్లములు ఉన్నాయో నీ లోపట, కుట్ర, కక్ష, కోపం, ద్వేషం, అసూయ, వింటున్నారా, శత్రుత్వం, ఇవన్నీ ఏవైతే నీ లోపల ఉన్నాయో అవన్నీ అగ్ని చేత కాల్చివేయబడి, పరిశుద్ధాత్మ అగ్ని చేత అవి కాల్చివేయబడి నువ్వు ఒక నూతన సృష్టిగా మారి దేవుని కుమారుడిగా మారి గుర్తు జీవితాన్ని నీలో ఉత్పత్తి చేయాలి. గుర్తు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ జీవితాన్ని నీలో ఉత్పత్తి చేయాలి. పరిశుద్ధాత్మ జీవితం అంటే మంచిగా ఉండడం కాదు, నీ పొరుగు వానితో మంచిగా ఉండడం కాదు, ఏదో చర్చిలో సభ్యుడిగా మంచిగా ఉండడం కాదు. ఈ గడియ వర్తమానం యొక్క వాగ్దానం నీలో ప్రత్యక్షపరచబడాలా, నీలో అది బయలుపరచబడాలి, నీలో అది ఉత్పత్తి చేయాలి. ప్రవక్త అంటాడు, గొర్రెకు నువ్వు ఎన్నడూ ఉన్నిని ఉత్పత్తి చేయమని చెప్పాల్సిన అవసరం లేదు. దాని గుణలక్షణమే, దాని స్వభావమే ఉన్నిని ఉత్పత్తి చేయడం. అలా నువ్వు ఎన్నడూ చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగో ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాల బ్రదర్, ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాల సిస్టర్ అని నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే, నువ్వు గుర్తును పొందుకుంటే ఆల్రెడీ అది నీలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది, నీలో అది అద్భుతం అవుతా ఉంటుంది. నీ ఎంబడబడాల్సిన అవసరం మాకు లేదుగా. ఈ వాగ్దాన వాక్యం నమ్ము, ఈ వాగ్దాన వాక్యం నీలో జరగాలి, ఇవన్నీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు వాగ్దాన వాక్యాన్ని తీసుకుంటావు, ఈ గడే వాక్యాన్ని తీసుకుంటావు. నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, నీ కొడుకు పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, నీ కూతురు పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, ఎవరొస్తుడా నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు, ఎవరొస్తుడా నీ పెళ్లి విషయానికి వచ్చినప్పుడు వాగ్దాన వాక్యం ఏం చెప్తాంది, ప్రవక్త ఏం చెప్పాడు అక్కడ, ఈ కాలంలో వధువుకి ఏం జరుగుతుందని చెప్పాడు, వివాహ విషయంలో అది నీలో ఉత్పత్తి అవుతుంది, అది నీలో ప్రత్యక్షపరచబడుతుంది. ఏ ఒత్తిడి నిన్నేం చేయలేదు, ఇతరుల ఒత్తిడి నిన్నేం చేయలేదు, నీ నిర్ణయం అలా ఉంటుంది అక్కడ. ఆమేన్ హల్లెలూయా. అర్థమైందన్న చెప్పింది. అంటారు, అరే ఎందుకే నువ్వు అబ్రహాం చర్చ్కి వెళ్తున్నావు, మా చర్చ్కి రా, మేము ఏ మ్యారేజ్ అంటే ఆ మ్యారేజ్ చేస్తాం, నీకు అసలే సంబంధాలు దొరుకుతలేవు, మా దగ్గరికి రా, మాకు తెలిసిన బంధువులలో మంచి అమ్మాయి ఉంది, నువ్వు పెళ్లి చేసుకున్నాక నీతోనే వస్తాయి సంఘానికి. రాకపోతే ఇదేమన్నా సెల్ ఫోనా, ఇది నచ్చలేదని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవడానికి, ఇదేమన్నా షర్టా, ఇది నాకు నచ్చలేదని చెప్పి దీన్ని విడిచిపెట్టేసి ఇంకో కొత్తది కొనుక్కోవడానికి. భార్యరా బాబు, భర్తరా బాబు, వదిలిపెట్టడానికి లేదు అక్కడ. జీవితాంతం రిపేరింగ్లతో బతకాల్సిందే, ప్యాచ్లతో బతకాల్సిందే. వాళ్ళు చెప్తారు, మార్పాస దగ్గరికి ఏం పోతాయా, నువ్వు మార్పాస దగ్గర పోతే నీ జీవితంలో అసలు పెళ్ళే జరగదు, గుర్తుంచుకో. వాట్ విషయం ఏంటంటే వీని లోపల వేరే కోరికలు ఉంటాయి, వీడి అంతరంగం మారలే. వీడికి ఎట్లుంటుందంటే నాకు అందమైన అమ్మాయి కావాలి, అందుకే వీడికి ఏ అమ్మాయి ఫోటో చూపించినా వీనికి అందమైన అమ్మాయి కనబడకపోయేసరికి బ్రదర్ ఎందుకో నాకు ప్రేరేపణ వస్తలేదు బ్రదర్, ఐఎమ్ నాట్ మూవింగ్. ఈ అమ్మాయికి ప్రభాస్ లాంటి తెల్లగా స్మార్ట్గా ఉన్న అబ్బాయి కావాలా. సో చూపిస్తే ఈ అమ్మాయికి ఆ ఫోటో ఏమంటుందంటే నాకెందుకో దేవుడు ప్రేరేపణ ఇస్తలేడు. ఎవర్రా వీళ్ళంతా? అంతరంగము మార్పు చెందిన వాళ్ళు. ఈ అంతరంగము మార్పు చెందని విశ్వాసులకు పెళ్లి సంబంధం చూడడం కంటే బయటికి వెళ్ళి పెళ్లి చేసుకొని చెప్పడమే మంచిది. సావుపోని మీ సావేదో సావుపోంది, ఎట్లా మీరు నరకం పోతారు, పరలోకం అయితే పోరు. సంగమా నేను పరలోకాన్ని తీసుకెళ్ళదు, ఈ వర్తమానం కూడా నేను పరలోకాన్ని తీసుకెళ్ళదు. కొత్త జన్మనే ఈ కాల వర్తమానం, అది నువ్వు పొందుకోలేవు, నువ్వు పొందుకోలేవు కూడా. కొత్త జన్మ పరిశుద్ధాత్మ భావం పొందుకోలేవు, నువ్వు మార్పు నీ లోపల రాదు. ఈ వర్తమానమే కొత్త జన్మ పరిశుద్ధాత్మ భావం. అందుకే నువ్వు ఎలాగో పరలోకం పోవు. బెటర్ గో టు సమ్ డినామినేషన్, సిఎస్ఐయో బ్యాప్టిస్ట్కో పెంతకోస్కో వెళ్ళు, లేదా మనం మెసేజ్లోనే ఉన్నాయి సిఎస్ఐలు బ్యాప్టిస్టులు.
వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో, చక్కగా వాళ్ళు ఎంటెంఎస్ఎస్ పేరుతో నీకు పెళ్లి చేసేస్తారు. తర్వాత దాని ఫలితం అనుభవిస్తావు సుమా. నరుడు చేసిన ప్రతిక్రియకు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి. పుత్ర స్వీకారం, నిన్ను తన కుమారుడిగా స్వీకరించడం. కానీ దానికంటే ముందు నువ్వు కుమారుడిగా జన్మించడం. ఫస్ట్ కుమారుడిగా జన్మించాలి. కుమారుడిగా జన్మించబడినప్పుడు నీ లోపట ఆ గుర్తు జీవితం కనబడతా ఉంటుంది. మంచి జీవితం కాదు, గుర్తు జీవితం. గుర్తేంటిది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ జీవితం నీలో కనబడతా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ జీవితంలో నీలో కనబడుతూ ఉన్నప్పుడు నువ్వేమవుతుంటావంటే ప్రతిదీ పరిశుద్ధాత్ముడు, అంతరంగ బోధకుడు, నీ తండ్రి ఏం చెప్తా ఉంటాడో, నీ ఉపదేశకుడు ఏం చెప్తా ఉంటాడో అన్నిటికీ లోబడతా ఉంటావు. నీకు మార్కులు పడతా ఉంటాయి తండ్రి దగ్గర. వాక్యం చెప్పుడుతోటే అది పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. నీ అంతరంగంలో ఉపదేశకుడు దాన్ని బయలుపరుస్తాడు. ఆ ఉపదేశకుడు ఎవరో కాదు, నీ అంతరంగంలో బోధకుడు ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. ఆయనకు బయలుపరుస్తాడు. అది నీకు అర్థమవునోడు చేస్తాడు. దానికి నువ్వు లోబడతావు. అక్కడ దాని ప్రకారంగా నీ జీవితాలు మలుచుకుంటావు. దాని ప్రకారంగా నిన్ను మలుచుకుంటావు. నీ క్రియలను, నీ మాటలను, నీ స్వభావాన్ని, నువ్వు ఆలోచించే విధానాన్ని ఆ వాక్య ప్రకారం నువ్వు మలుచుకుంటావు. వాక్యాన్ని నీకు అనుకూలంగా మలుచుకోవడం కాదు, నీ ఆలోచన ప్రకారంగా వాక్యాన్ని మలుచుకోవడం కాదు, నీ ఆలోచననే వాక్య ప్రకారంగా మలుచుకోవడం. మలిచేసుకున్నప్పుడు ఆ గుర్తు జీవితం నీలో కనబడతా ఉంటుంది. తండ్రి దగ్గర నీకు మార్కులు పడతా ఉంటాయి. ఓకే, ఈ కుమారుడు రైట్, ఈ విషయంలో రైట్, ఈ కుమార్తె ఈ విషయంలో రైట్, ఈ విషయంలో రైట్. ఈ పరీక్షలన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు అది తిరిగి జన్మించబడ్డాక పరిశుద్ధాత్మ బాప్సం పొందుకొని అంతరంగంలో మార్పు వచ్చి ఈ లోపటున్న ఆమ్లాలన్నీ అగ్ని చేత కాల్చేయబడి, విషపాములను కాల్చివేయబడి నువ్వు 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 క్రీస్తు వాక్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటే, అదిగో ఆ గుర్తు జీవితాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటే, ప్రతి పరీక్షలో నువ్వు గెలుస్తూ ఉంటే, ఏయ్ మ్యాన్, దేవుడు పెడుతున్న ప్రతి పరీక్షలో నువ్వు గెలుస్తూ ఉంటే, ఆమేన్, హల్లెలూయా, అప్పుడు దేవుడు నిన్ను తన కుమారుడిగా స్వీకరిస్తాడు. దాన్నే ఇంగ్లీష్లో అడాప్షన్ అంటారు, పుత్ర స్వీకారం అంటారు, కుమారుడిగా స్వీకరించడం అంటారు. కుమారుడిగా పుట్టడం వేరు, కుమారుడిగా స్వీకరించబడడం వేరు. అసలు కుమారుడుగా పుట్టకముందు కుమారుడిగా ఎట్లా స్వీకరించబడతావు? ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఫస్ట్ దేవుడు నీకు కొత్త జన్మనిస్తాడు. పుడతావు నువ్వు కుమారుడిగా. కొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజమం, కుమారుడిగా పుట్టడం, కుమార్తెగా పుట్టడం, పుడతావు. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఇక నీలో ఆ ఉత్పత్తి, గుర్తు జీవితం ఉత్పత్తి కనబడతా ఉంటుంది. నీకు పరీక్షలు వస్తూ ఉంటాయి, శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, నిందలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తూ ఉంటాయి. నువ్వు మాత్రం ఆ జీవితం, ఆ గుర్తు జీవితం నీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఈ గడియలో దేవుడు వాగ్దానం చేసిన వాక్యం ఏదైతే ఉందో అది నీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది నీలో ప్రత్యక్షపరచబడతా ఉంటుంది. ఆ బోధకుడు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నవాడు నీకు రైట్ వేస్తూ ఉంటాడు. అన్నీ తండ్రి యొద్దకు వెళ్తూ ఉంటుంది ఆ రిపోర్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏం చేస్తాడు? పుత్ర స్వీకారం. పుత్ర స్వీకారంలో ఏం జరుగుతుంది? కుమారులుగా స్వీకరించడంలో ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే ఇప్పుడు కుటుంబంలో నీకు ఒక స్థానం, నువ్వు ఒక స్థానంలో పెట్టబడుతున్నావు. నువ్వు ఎలాంటి స్థానం అంటే, తండ్రి ఇగో ఇతను నా కుమారుడు, నా మాటకి ఎంత విలువ ఉందో ఇప్పుడు ఇతని మాట కూడా అంతే విలువ. నా చెక్కు పైన సంతకానికి ఎంత విలువ ఉన్నదో ఇప్పుడు నా కుమారుడు కూడా చెక్కు పైన సంతకం చేస్తే అంతే విలువ ఉన్నదిగా. నా మాట మీరు విన్నట్టుగానే ఈయన మాట కూడా వినండి. అర్థమైందా? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏం జరిగింది? యేసు క్రీస్తుకు పుత్ర స్వీకారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈయన మాట వినుడి, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి. ఎవరు చెప్తాను? తండ్రి చెప్తున్నాడు ఇప్పుడు. అందుకే యేసు అంటాడు, తండ్రి తనంతట తాను ఎలా జీవం గలవాడో ఇప్పుడు కుమారుడు కూడా తనంతట తాను జీవం గలవాడై ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. అదే పుత్ర స్వీకారం అంటే క్రీస్తులో, ఆయన శరీరములో, ఆయన కుటుంబములో, ఆ మర్మయుక్తమైన శరీరములో ఎత్తబడబోయే పరలోకపు కుటుంబములో, ఆ మర్మయుక్తమైన శరీరంలో, ఈ సంఘంలో కాదు, ఎత్తబడబోయే సంఘం, మర్మయుక్తమైన సంఘం, అందులో నిన్ను ఆ స్థానములో పెట్టడం, కుమారుడిగా నిన్ను ఆ స్థానంలో పెట్టడం, ఆ స్థానంలో నిన్ను పెట్టి అభిషేకించడమే పుత్ర స్వీకారం అయి ఉన్నది. అర్థమైందని అన్నది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇప్పుడు వధువు ఆత్మీయంగా, స్పిరిచువలీ ఆమె పుత్ర స్వీకారాన్ని పొందుకుంటుంది. కుమారులుగా ఆయన ఆమెను స్వీకరిస్తున్నాడు, కుమారులుగా కుమార్తెలుగా వాళ్ళను స్వీకరిస్తున్నాడు కొత్త జన్మ తర్వాత. ఆమెనంటారా? క్రీస్తు కుటుంబములో సంపూర్ణ అధికారం గలవారిగా, తండ్రితో సమాన హక్కు కలిగిన వారిగా, అదిగో వారిని ఇప్పుడు కుమారులుగా ఆ స్థానంలో పెట్టి, క్రీస్తు మర్మయుక్తమైన శరీరంలో వారిని ఆ స్థానంలో పెట్టి ఆయన అభిషేకిస్తున్నాడు. ఆయన దాన్నే ప్రాఫెట్ అన్నాడు, స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మీయ పుత్ర స్వీకారం. ఇప్పుడు జరుగుతుంది, అది ఇప్పుడు జరుగుతున్నది. నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఈ పుత్ర స్వీకారము, ఆత్మీయ పుత్ర స్వీకారం తర్వాత క్రీస్తు శరీరంలో వీరు వారి స్థానాన్ని పొందుకున్న తర్వాత, వింటున్నారా? నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఆ తర్వాత వాళ్ళు శరీరములో పుత్ర స్వీకారం పొందుకోబోతున్నారు, వాళ్ళు దేహంలో పొందుకోబోతున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఎలా? ఈ క్షయమైన దేహము అక్షయ దేహము చేత మింగివేయబడబోతున్నది. ఈ మర్త్యమైన దేహము, హల్లెలూయా, అమర్త చేత మింగివేయబడబోతున్నది. అప్పుడు ఇది మహిమ శరీరంగా మారబోతున్నది. పుత్ర స్వీకారం పూర్తయితుంది. అప్పుడు స్పిరిచువల్ అడాప్షన్లో లేకుండా, ఆత్మ సంబంధమైన పుత్ర స్వీకారంలో లేకుండా నువ్వు ఈ భౌతిక శరీర మార్పు పొందుకొని సంపూర్ణ పుత్ర స్వీకారంలోనికి నువ్వు రాలేవు. అందుకే ఇప్పుడు నీకేం జరగాలంటే, ముందు కొత్త జన్మ జరగాల, పరిశుద్ధాత్మ బాప్సం జరగాల, నీ అంతరంగం మారాలా, నీలో గుర్తు రావాలా, పరిశుద్ధాత్మ గుర్తు, ఆ గుర్తు జీవితం నీలో కనబడాలా. ఈ గడి యొక్క వాక్యం, ఈ కాలానికి వాగ్దానం చేయబడిన వాక్యం ఏదైతే ఉందో అది నీలో ఉత్పత్తి కావాలా, నీలో ప్రత్యక్షపరచబడాలా. అంతేకాదు పరీక్షలు, శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నీకు వస్తూ ఉంటే వాటన్నిటిలో వాక్యము నీలో కనపరచబడాలా, వాక్యము గుర్తు నీలో కనపరచబడాలా, ఆ గుర్తు జీవితం నీలో కనపరచబడాలా. వాక్యం నీలో శరీరధారి కావాలా, వాక్యం నీలో రక్తమాంసములు కావాలి. ఇదంతా జరిగిన తర్వాత నిన్ను ఆయన ఏం చేస్తున్నాడంటే, తన కుటుంబంలో అధికారపూర్వకంగా ఆత్మ సంబంధమైన పుత్ర స్వీకారం చేస్తున్నాడు ఆయన. నువ్వు క్రీస్తులో ఇప్పుడు పెట్టబడి, ఆ శరీరంలో, ఆ మర్మయుక్తమైన ఎత్తబడబోయే వధువు సంఘము శరీరంలో ఆయన నిన్ను పెట్టి అభిషేకించి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా, ఇక్కడ నుండి ఈయన మాట వినడి. అదే స్పోకెన్ వర్డ్ మినిస్ట్రీ, అదే పలకబడిన మాట పరిచర్య. త్వరలో వధువుకి వెళ్ళిపోయే ముందు సంపూర్ణమైన ఆ పుత్ర స్వీకారము, సంపూర్ణమైన కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు స్వీకరించడం ఏంటిది? అది దేహ మార్పు, అది సంపూర్ణమైన పుత్ర స్వీకారం. అది అర్థమైందని అన్నది. శరీర మార్పు, క్షయత అక్షయత చేత మింగివేయబడుట, మర్తత అమర్తత చేత మింగివేయబడతా, మహిమా శరీరంగా ఇది మారుట, అది సంపూర్ణత అన్నమాట. అది రాకముందు దేవుడు ఇక్కడ స్పిరిచువల్గా, ఆత్మ సంబంధముగా ఆయన నిన్ను తన పుత్రులుగా, తన కుమారులుగా స్వీకరించి, తన స్థానంలో నిన్ను ఆ మర్మయుక్తమైన శరీరంలో పెట్టి నిన్ను అభిషేకించి, ఇప్పుడు ఈయన మాట వినుడి. అప్పుడు పలకబడిన మాట పరిచర్య, ఇతను పలికింది జరుగుతూ ఉంటుంది అక్కడ. వీరి నోట్ల నుండి ప్రవక్త అంటాడు, థండర్స్ వస్తాయి, ఉరుములు వస్తాయి. ఉరుము అనగా దేవుడి స్వరం, ఉరుము అనగా దేవుడి స్వరం. వీరి నోట్లో నుండి దేవుడి స్వరం వస్తుంది. ఇది ముందు ఎవరికి జరిగింది? మన ప్రవక్తకు జరిగింది. ఆయన ఈ పంటకంతటికి, ఇప్పుడు వస్తున్న ఈ పంటకంతటికి ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయనే మొదటి పని అయి ఉన్నాడు. ఆల్రెడీ అల్లాడించబడ్డాడు ఆయన.
ఇప్పుడు ఆయనకు జరిగింది మనకు జరగాల. పంటకు జరగాల, మిగతా పంటకు మనం కూడా పరిపక్వతకు రావాలా. మనం కూడా ఆత్మ సంబంధమైన ఆ పుత్ర స్వీకారానికి రావాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎలాగైతే పలకబడిన మాట ద్వారా ఆయన పరిచర్య చేశాడో, మనం కూడా పలకబడిన మాట ద్వారా పరిచర్య చేస్తాం. ప్రవక్త దేవుని యొక్క నోరై ఉన్నాడు. కానీ అదే ప్రవక్త ఏమన్నాడో తెలుసా? చివరి కాలంలో ఈ చివరి వధువు ఆమె వర్తమానుకుని కింద ఆమె దేవుని నోరుగా ఉండబోతున్నది. ఆమె దేవుని స్వరముగా ఉండబోతున్నది. ఏంటది? స్పిరిచువల్ అడాప్షన్, ఆత్మ సంబంధమైన పుత్ర స్వీకారం. అందుకే ఈ పరీక్షలు వస్తాయి ఇప్పుడు. అందుకే ఈ శ్రమలు వస్తూ ఉన్నాయి. అందుకే కొత్త జన్మ లేని వాళ్ళందరూ ఏమవుతున్నారంటే సపరేట్ అయిపోతూ ఉన్నారు. ఇంకా అహంకారపు మనసు కలిగిన వాళ్ళు, తప్పు చేసి కూడా ఒప్పుకోలేని వాళ్ళు, యథార్థత జీవితం లేని వాళ్ళు, లోపల ఇంకా విషపాములములు కలిగిన వాళ్ళు, ద్వేషాలతో అసూయలతో నింపిపోయి, ఒక్కసారి అబ్రాహాం బ్రదర్ చెప్పింది వినలే అనుకో, అబ్రాహాం బ్రదర్కి వ్యతిరేకంగా సేవ చేయడం, అబ్రాహాం బ్రదర్ సంఘాన్ని చీల్చేయడం, అబ్రాహాం బ్రదర్ శత్రుతో కలిసిపోవడం. ఏంటి వీడి మనసులో ఏముంది? విషపాములములు ఉన్నాయి. అబ్రాహాం బ్రదర్ని ఎట్లా బాధ పెట్టాలా, ఆ సేవకుని ఎట్లా బాధ పెట్టాలా, అతన్ని ఎట్లా కించపరచాలా, అతన్ని ఎట్లా తిట్టాలా, శత్రువుతో చేతులు కలిపేయడం. అబ్రాహాం బ్రదర్ అంటే ఎవరెవరు పడదు వాళ్ళందరితో ఏకమవడం. నేను చెప్పే అర్థమవుతుందా? విషపాములములు కలుగున్నారు వాళ్ళు. అక్కడ కొత్త జన్మ లేదు వాళ్ళకు, పరిశుద్ధాత్మ మాంసం లేదు వాళ్ళకు. ఎందుకంటే పరిశుద్ధాత్మ మాంసం ఏం చేస్తుందో తెలుసా? నీ శత్రువును కూడా ప్రేమించడానికి చేస్తుంది. నీ శత్రువును కూడా, నీకు హాని చేసిన వానికి కూడా నువ్వు ఉపకారమే చేస్తావు. నీకు హాని చేసిన వాడికి కూడా నువ్వు ఉపకారమే చేస్తావు. అది పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అది అగ్ని బాప్తిస్మం. అది నీలోని విషపు ఆమ్లను కాల్చివేస్తుంది, ఆత్మఫలాన్ని తీసుకొస్తుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, విశ్వాసము, దీర్ఘశాంతము. అర్థమవుతుందా? ఇవన్నీ దేవుడి ఆత్మఫలాన్ని నీలో తీసుకొస్తూ ఉంటాడు. ఈ కాల వాక్యం నీలో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది ఆ సమయమే. ఇప్పుడు మనం అందుకే పరీక్షలు పొందుతున్నాం. సేవకులుగా మేము మినిస్ట్రీలో పరీక్షలు పొందుకుంటున్నాం, సంఘంలో పరీక్షలు పొందుకుంటున్నాం. అప్పటిదాకా మాతో ఉన్నవాడు ఇప్పుడు మాకు వ్యతిరేకయ్యాడు. అప్పటిదాకా మాతో ఉన్నవాడు ఈయనంత గొప్ప సేవకుడు ఎవరు లేడండి అన్నోడు ఇప్పుడు తిరుగుతున్నాడు. ఎందుకు? కారణం ఏంటిది? మాకు పరీక్ష, వాడికి కొత్త జన్మ లేదు. మాకు పరీక్ష, వాడికి కొత్త జన్మ లేదు. విషపామలంతో నిండిపోయి ఉన్నాడు వాడు. విషపామలంతో నిండిపోయి వరంగల్కి వచ్చి సవాల్ చెప్తున్నాడు. తొందరలోనే ఉన్నది ఆవురా బిడ్డ, తొందరలోనే ఉన్నది. నీకు తీర్పు తీర్చే రోజు దేవుడు దగ్గరలోనే ఉన్నాడు. నువ్వేం మాటలు విత్తవా, మాటలను కోయక తప్పదు. నువ్వు ఓ మనుషుడా, నువ్వు ఏది విత్తుదువో అది నువ్వు ఖచ్చితంగా కోస్తావని బైబిల్ అంటాంది. విత్తనం అంటే ఏంటిది? మాట. పలకబడిన మాటయే విత్తనం. నీ మాటయే విత్తనం. విత్తనవుగా కోస్తావు బిడ్డ, ఆగు. మేము అందుకే ఆగుతాం, కోస్తావు నువ్వు. విషపాములతో నిండిపోయి ఉంటారు. వీళ్ళకు కొత్త జన్మ ఉండదు. వీళ్ళ వలన ఏం జరుగుతూ ఉంటుందంటే మాకు పరీక్షలు వస్తూ ఉంటాయి. మంచిదే మాకు పరీక్షలు రావడం. మాలో ఉన్న ప్రేమ బయటకు వస్తూ ఉంది, మాలో ఉన్న సహనం బయటకు వస్తూ ఉన్నది, మాలో ఉన్న దీర్ఘశాంతం బయటకు వస్తూ ఉన్నది, మాలో ఉన్న సమాధానం బయటకు వస్తూ ఉన్నది, మాలో ఉన్న విశ్వాసం బయటకు వస్తూ ఉన్నది, మాలో ఉన్న సంతోషం బయటకు వస్తూ ఉన్నది. ఆమేన్. అందుకే విశ్వాసులైన మీకు చెప్తున్నాను, మీ బంధువులు మీకు వ్యతిరేకమయ్యారంటే అర్థమేంటో తెలుసా? మీ ఆత్మఫలం బయటికి తీసుకురావాలని. మీరు పరిశుద్ధ ఆత్మ గుర్తును పొందుకొని ఉన్నారు. ఆ గుర్తు యొక్క జీవితం మీరు చూపించాలా. అందుకే మీ బంధువులు మీకు వ్యతిరేకమయ్యారు, అందుకే మీ స్నేహితులు మీకు వ్యతిరేకమయ్యారు, అందుకే మీకు అందరూ వ్యతిరేకం అవుతారు. అందరు నిన్ను దూషిస్తూ ఉంటారు. వాళ్ళ జోలికి నువ్వు పోవు, కానీ వాళ్ళు నీ జోలికి వస్తూ ఉంటారు.
వాళ్ళు నిన్ను తిడుతూ ఉంటారు, ఉట్టిగానే నిర్నిమిత్తముగా తిడుతూ ఉంటారు. ఏం బాధపడకు. నీలో సహనం దేవుడు బయటపెట్టాలనుకుంటున్నాడు, నీలో ప్రేమ బయటపెట్టాలనుకుంటున్నాడు, నీలో దీర్ఘశాంతం బయటపెట్టాలనుకుంటున్నాడు, నీలో సమాధానం బయటపెట్టాలనుకుంటున్నాడు. అర్థం వాళ్ళు చేసే చేయని, నువ్వు మాత్రం గుర్తు జీవితాన్ని ఉత్పత్తి చేయి. గుర్తు జీవితాన్ని ప్రత్యక్షపరచు. నీకు చెప్పాల్సిన అవసరం లేదు, గొర్రెకు చెప్పాల్సిన అవసరం లేదు ఉనిని ఉత్పత్తి చేయమని, దాని స్వభావమే అది. అలానే గుర్తు జీవితం నువ్వు ఉత్పత్తి చేయని మేము చెప్పాల్సిన అవసరం లేదు, అది దాని స్వభావమే అది. నీ విశ్వాసి స్వభావమే అది, కొత్త జన్మ పొందుకున్న వాని స్వభావమే అది. వాళ్ళు ఉత్పత్తి చేస్తారు అంతే వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఈ ప్రామిస్ వాడు ఈ కాలంలో వాగ్దానం చెప్పిన వాక్యాన్ని వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, వాళ్ళు ప్రత్యక్షపరచబడుతుంది. అది ఎటు తీసుకెళ్తాను? అది స్పిరిచువల్ అడాప్షన్, కుమారులుగా స్వీకరించుటకై యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. అడాప్షన్. గ్లోరీ. సిస్టర్, నీ భర్త ద్వారా నీకు శోధన వస్తుందా? ఏం బాధపడకు. నువ్వు కుమార్తెవని దేవుడు రుజువు చేయగొడతాడు. ఎవరు కుమార్తె? దేవుని కుమార్తెవని. నీ భార్య ద్వారా నీకు శోధన వస్తుందా బ్రదర్? ఏం బాధపడకు. దేవుడు నిన్ను కుమారుడు, దేవుని కుమారుడని నీలో ఉన్న ఆ గుర్తు జీవితాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటాడు, నీలో ఉన్న ఆత్మఫలాన్ని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పనిచేసే చోట నీ కొలీగ్స్ వ్యతిరేకం అవుతున్నారా? నీ బాస్ వ్యతిరేకం అవుతున్నాడా? నిన్ను చూస్తేనే పనులు కొడతాడా? ఏం చేయకుండానే. గుర్తుపెట్టుకో, దేవుడు అక్కడ నువ్వెవరువో రుజువు చేయగొడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. డోంట్ బాదర్. వాడి కోసం బాధపడకండి, మీరు సంతోషంగా జీవించండి. ఎందుకంటే అలా రావాలని బైబిల్ చెప్తా ఉన్నది. ఆల్రెడీ మనకు బైబిల్ చెప్పిందే జరుగుతుంది, ఇంకా సంతోషం కదా అండి. వాక్యం చెప్పింది మనకు జరుగుతుంది, అంతకంటే గొప్ప సంతోషం ఏమున్నా చెప్పండి. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం ఏముంది? దానికి నువ్వు ఏడవలసిన అవసరం ఏముంది? ఏడవకు, బాధపడకు. దేవా నీకు స్తోత్రం అని చెప్పు. వారు అలా అంటున్నందుకు నీకు వందనాలని చెప్పు. వాళ్ళు అలా పిలుస్తున్నందుకు నీకు వందనాలని చెప్పు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఎన్నడూ వాళ్ళకు వ్యతిరేకంగా వెళ్ళకు, ఎన్నడూ వాళ్ళకు హాని చెయ్యకు. ఎందుకు? నీలో ఆమ్లాలు లేవు, నీలో ఆ ఆమ్లాలు లేవు. శత్రువుతో చేతులు కలపకు, నీలో ఆమ్లాలు లేవు. వదిలిపడాయి, దేవునికి అప్పచెప్పాయి, దేవునికి అప్పచెప్పాయి. దావీదుకు 3 సార్లు దొరికాడు సౌలు, వదిలిపెట్టేసిండు. కానీ అదే సౌలుకు దావీదు దొరికినప్పుడల్లా చంపాలని ప్రయత్నించిండు. ఓసారి ఈటీసిరేసాడు, దావీదు కొద్దిలో తప్పించుకున్నాడు. అవునా కాదా అండి? వినపడతలేదు నాకు. దొరికితే చంపేస్తాడు, ఖచ్చితంగా చంపుతాడు సౌలు. కానీ దావీదు చంపడు, దొరికినా చంపడు. ఎందుకంటే 3 సార్లు దొరికాడు. అదే పరిశుద్ధాత్మ నింపబడిన వ్యక్తికి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి మధ్యలో ఉన్న వ్యత్యాసం. గుర్తున్న వాడికి, గుర్తు లేని వాడికి. సౌలు ఎవరు? పైన మాత్రం మంచోనిలాగా నటిస్తాడు. మీరు చదవండి సౌలు జీవితాన్ని. ఓసారి దావీదు తన చేతికి దేవుడు అప్పచెప్పిన చంపకుండా దావీదు అంటాడు, నా తండ్రి, నేను నీకు ఏ అపకారం చేశానని, ఏ హాని చేశానని నాలాంటి వాని జీవితమును వేటాడుతున్నావు? నీకు వేరే ఎన్నో పనులు ఉన్నాయి రాజ్యంలో, వాటిని వదిలిపెట్టి కుక్క లాంటి వానైనా నన్నెందుకు నువ్వు తరుముతున్నావు? అప్పుడు సౌలు అంటాడు, నాయనా కుమారుడా దావీదు, అది నువ్వేనా? అబ్బా విని ప్రేమ చూడు, దొంగ ప్రేమలు. లోపల చంపాలనే ఉంది, కానీ పైకి మాత్రం నాయనా కుమారుడా దావీదు, అది నీ స్వరమేనా? ఉన్నాయండి బైబిల్లా. నువ్వేనా మాట్లాడేది? నాయనా పర్వాలేదు రా నా దగ్గరికి, వస్తే ఏం చేస్తావు తెలియదా? కొత్త జన్మ లేనోడా నువ్వేం చేస్తావు మాకు తెలియదా? లోపల ఎన్ని ఆమ్లాలు ఉన్నాయో తెలియదా? చంపేవు మమ్మల్ని. అర్థమైందా నేను అన్నది? అలానే ఈరోజు ప్రవక్త ఇన్ఫ్లుయెన్స్ అనే మెసేజ్లో పలుకుబడిన వర్తమానంలో ఏం చెప్పాడు? ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతని గురించి, అతని వెనకాల ఒక చెడు మాట చెప్తే చాలు,
అతని గురించి తప్పుగా మాటలు చెప్తే చాలు, అతని గురించి తప్పుగా ప్రచారాలు చేస్తే చాలు. తప్పుగా, మంచిగా తప్పుగా. అతన్ని ఆల్రెడీ నువ్వు మర్డర్ చేశావు. ఇలాంటి నరహంతకులు ఈ మెసేజ్లో ఎంతమంది ఉన్నారో తెలుసా? విశ్వాసులలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మా పాస్టర్ అంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు. మా పాస్టర్ ఎంత గొప్పడో తెలుసా? మా పాస్టర్ ఎంత ప్రేమ కలిగినోడు తెలుసా? మా పాస్టర్ ఎంత అద్భుతమైన వర్తమానాలు ఇస్తారో తెలుసా అన్నోడే, బ్రదర్ నువ్వెందుకుంటారా మార్పు దగ్గర బయటికి రా అని అంటాడు. వీళ్ళు ఏమున్నాయి ఇన్ని రోజులు? విషపాములలు. అవి ఒక రోజున బయటపడతాయి, చంపేయడం మొదలు పెడతాయి. పాస్టర్ గురించి లేని పోని అబద్ధాలు పుట్టిస్తారు. పాస్టర్ గురించి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేస్తారు. పాస్టర్ గురించి, పాస్టర్ కుటుంబం గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. పాస్టర్ ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. వాని కంట్లో ఉన్న దూలం మాత్రం కనపడదు, ఎదుట వాని కంట్లో ఉన్న నలుసు కనబడుతుంది. దూలం ఎంత ఉంటుంది, నలుసు ఎంత ఉంటుంది? దూలం ఎంతుంటే నలుసు గింత ఉంటుంది. వాని కంట్లో ఉన్న దూలం కనబడదు, కానీ ఎదుట వాని కంట్లో ఉన్న నలుసు మాత్రం కనబడుతుంది. అది వాడు చేసే పనులు, స్పిరిట్స్. అవన్నీ ఎందుకు వస్తాయి పాస్టర్ గారు? మనం ఎవరమో రుజువు చేయడానికి. కొత్త జన్మ పొందుకున్న వధువు పెళ్లి కుమార్తె ఎవరో రుజువు చేయబడడానికి, ఆత్మీయ పుత్ర స్వీకారం పొందుకోవడానికి, గ్లోరీ మూడవ ఇడుపు పరిచయలోనికి వెళ్ళడానికి, పలకబడిన వాడు ఒక పరిచయలోనికి వెళ్ళడానికి, రెండవ స్వారిలోనికి వెళ్ళడానికి, ఆత్మ సంబంధమైన పుత్ర స్వీకారంలోనికి రావడానికి, ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. మరి వాడికి ఏం జరుగుతుందంటే తీర్పు రాబోతుంది వాడికి. వాడు ఏది విత్తాడో అది కోస్తాడు వాడు ఒక రోజున. కరెక్టేనా కాదా? అది నిజం ప్రియమైన దేవుని పిల్లలారా. సో అందుకే ఈ రోజున మనం ఎక్కడున్నామో తెలుసా? ఆత్మీయ పుత్ర స్వీకారం, స్పిరిచువల్ అడాప్షన్. కానీ అక్కడికి రావాలంటే ముందు కొత్త జన్మ పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. అని నీ వర్తమానం నమ్మితే సరిపోదు. అనుభవం, నీ హృదయంలో మార్పు, నీ అంతరంగంలో మార్పు, విషపాములన్నీ అగ్నిలో కాల్చివేయబడుట, వాంఛలు కోరికలన్నీ అగ్నిలో కాల్చేయబడుట, నూతన వ్యక్తిగా నువ్వు మారుట, క్రీస్తు యేసులో నూతన సృష్టి అవుట, క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మారుట, పాతవని గతించి సమస్తము క్రొత్తవవుట. పరిశుద్ధాత్మ గుర్తు, ఈ కాలం గుర్తేంటి? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ గుర్తు జీవితం నీలో కనబడుట, ఆ గుర్తు జీవితము నీలో ప్రత్యక్షమవుట. అది ఈ కాలం, ఈ వాగ్దానం చేయబడిన, ఈ కాలంలో వాగ్దానం చేయబడిన వాక్యము నీలో ప్రత్యక్షమవుట, ఆ గుర్తు జీవితం నీలో కనబడుట. ఆ తర్వాత నీకు పరీక్షలు, ఆ తర్వాత నీకు శోధనలు, ఆ తర్వాత నీకు అవమానాలు, ఇవన్నీ ఏం చేస్తానై? నువ్వు ఎవరో రుజువు చేస్తానై, నువ్వేమై ఉన్నావో రుజువు చేస్తా ఉన్నది. నువ్వు ఒక దేవుని కుమారుడు, నువ్వు ఒక దేవుని కుమార్తెవని. ఎలా? తిరిగి జన్మించబడు ద్వారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ నిన్ను రుజువు చేస్తూ ఉన్నాయి. తండ్రి దగ్గరికి రిపోర్ట్ వెళ్తూ ఉన్నది ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం. ఆమేన్. పరిశుద్ధాత్ముడు, అంతరంగ బోధకుడు రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడంతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు ఏం జరగబోతున్నది? ఆత్మీయ పుత్ర స్వీకారం. క్రీస్తులో నీ స్థానములో నిన్ను పెట్టడము, కుమారుడి స్థానములా నిన్ను పెట్టి తండ్రి అధికారపూర్వకంగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె, వీరి యందు నేను ఆనందిస్తున్నాను, ఇక్కడ నుండి వీరి మాట విను. అప్పుడే రెండవ స్వారీ మొదలవుతా ఉన్నది. పలకబడిన మాట పరిచయం మొదలవుతా ఉన్నది. మూడో ఇడుపు పరిచయం మొదలవుతా ఉన్నది. ఈయన స్వరం వినుడి, ఈయన మాట వినుడి. ఈ ఆత్మ సంబంధమైన, ఈ స్పిరిచువల్ అడాప్షన్, ఈ ఆత్మ సంబంధమైన పుత్ర స్వీకారం తర్వాత నీ దేహం మార్పు చెంది, హల్లెలూయా, అక్షేత వచ్చి క్షేతను మింగేసి, అమర్తత వచ్చి మర్తతను మింగివేసి, ఇదిగో ఈ డైమెన్షన్ నువ్వు మారి వెళ్ళిపోబోతున్నావు. ఈ పరిమాణాన్ని, ఈ ప్రపంచాన్ని దాటి నువ్వు వెళ్ళిపోబోతున్నావు. మరొక ప్రపంచానికి, 7వ పరిమాణానికి, పరలోకానికి నువ్వు వెళ్ళబోతున్నావు. నువ్వు ఈ 3 ప్రపంచాలు, ఈ 3 పరిమాణాలు ఏంటంటే అవి వెలుగు, పదార్థము, కాలము, దీన్ని దాటుకొని అదిగో నిత్యత్వమై ఉన్న
ఆ నిత్యత్వమైన ఏడో పరిమాణానికి వెళ్ళిపోతాడు నువ్వు. పూర్తి పుత్ర స్వీకారం అయిపోయింది, సంపూర్ణ పుత్ర స్వీకారం. అది అక్కడికి రావాలంటే ఇక్కడ నుండి మొదలు కావాలి. ప్రాబ్లం ఏంటో తెలుసా? మనోళ్ళ దగ్గర స్టార్టింగ్ ప్రాబ్లం. ఎక్కడ ప్రాబ్లం? స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటే ఎట్లా? మ్యానుఫ్యాక్చర్ నుండి వచ్చేటప్పుడే డిఫెక్ట్తో వచ్చింది అదిగా, ఇక దానికి రిపేరింగ్ కుదరదిగా, రిజెక్ట్ చేసిన పీస్ అదిగా, చెత్తకుప్పలేయాల్సిందే దాన్ని. కరెక్టేనా? స్టార్టింగ్ ప్రాబ్లం అక్కడ. మనకు ఒకప్పుడు బజాజ్ స్కూటర్లు ఉంటే దాన్ని ఏం చేసేటోళ్ళం మనం? ఓసారి పక్క కొంచి దాన్ని కొట్టేటోళ్ళం. కారణం ఏంటంటే దానికి కావలసిన పెట్రోల్ అందట్లే, అందుకు మనం వంచేవాళ్ళం. అదేదో వంచితే మాయమంత్రాలు జరగలే అక్కడ. పక్క కొంచి స్టార్ట్ చేసేటోళ్ళం. ఓకే, అది స్టార్ట్ అయ్యేది పోయేది మనం. కానీ ఇప్పుడు పక్కకు వంచుదామని కుదరట్లేదు. ఇటు వంచుదామంటే కష్టమే ఉంది, అటు వంచుదామంటే కష్టమే ఉంది. ఎటు వంగడే వీడు? ఎటు వంగడు, అటు వంగడు, ఇటు వంగడు. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏం చేయలేం మనం. అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు ఏమవుతారు బ్రదర్? సపరేట్, వేరవటం. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. ఎవరంటారు? వాక్యమే. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్. వాళ్ళకు వాక్యం ఎట్లయినా పడతా ఉంటుంది. వెళ్ళిపో, 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 వెళ్ళిపో. పాస్టర్ చెప్తాడు వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. మనం అనలే, కానీ వినపడతా ఉంటుంది అట్లా. నన్ను ఎల్లగొట్టడానికి ఆ వర్తమానం చెప్పిండండి. ఎంతమంది ఉన్నారు ఆ డైలాగులు? 32 ఏళ్ళ అనుభవం ఇక్కడ. యేసు ప్రభువును కూడా అదే అన్నారు. ఇది కఠినమైన బోధ, ఎవడు దీన్ని వినగలడు? ఎవడు దీన్ని వినగలడు? ఆయన శరీరం తిన రక్తం తాగడానికి మనమేమైనా రాక్షసులమా? అరే మనం నిలగొట్టడానికే రా ఈ మాటలన్నీ. మా గురించి అన్నాడు, మా కోసమే చెప్తున్నాడు. అలా అనుకొని వెళ్ళిపోయే వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. ఏం చేయలేం మనం దాన్ని. వాడికి వర్తమానం ఎట్లయినా పడతా ఉంటుందంటే బయటికి వెళ్ళిపో, బయటికి వెళ్ళిపో, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో, ఏం చెప్పని పాస్టర్ దగ్గరికి వెళ్ళిపో. శాస్త్ర పరిచయాలు పక్కనే ఉన్నారు, పక్కనే మొదలుపెట్టిండు, వాళ్ళ దగ్గర పో. ఈ 70 మంది శిష్యులు ఎక్కడ పోయింది చెప్పండి? శాస్త్రుల పరిచయాల దగ్గరికి వెళ్ళింది. తెలుసా మీకు ఆ విషయం? ప్రాఫిట్ చెప్పాడు ఈ మాట. పక్కనే వాళ్ళు రెడీగా ఉన్నారట చేర్చుకోవడానికి. వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. శాస్త్రుల పరిచయాలు సర్దికెళ్ళి పక్కనే మెసేజ్ చర్చ్ మొదలు పెడతారు వాళ్ళు. ఈ పనికిరాని గుంపంతా, మారు మనసు లేని, కొత్త జన్మ లేని గుంపంతా, ఆమ్లాలతో, విషపాములతో నిండి ఉన్న ఈ గుంపంతా, ఆ గుణలక్షణాల స్వభావాలన్నీ అవే కనబడతా ఉంటాయి. వాళ్ళందరూ ఒక దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది సపరేటింగ్ టైం, ఇది వేరే ఏ కాలం. ఇది దేవుడు వేరు చేస్తున్నాడు. గోధుమ నుండి గురుగులు వేరు చేస్తున్నాడు, విత్తనము నుండి పొట్టును వేరు చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు? తొక్క విత్తనముతో వారసురాలు కాదు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. గురుగు ఎట్లుంటుందో తెలుసా? సేమ్ గోధుమ లాగానే. ఎందుకంటే గురుగుకి ఇంకో పేరు ఏంటో తెలుసా? అడవి గోధుమ. ప్రాఫిట్ చెప్పాడు ఈ మాట. అడవి గోధుమ, అడవి గోధుమనే గురుగు. చూడడానికి ఎట్లుంటుందంటే సేమ్ గురుగు గోధుమలాగానే ఉంటుంది, కానీ దాని ఫలాలను బట్టి నువ్వు గుర్తుపట్టగలవు. ఇది గురుగు, ఇది గోధుమ అని. ఆ చెట్టును చూస్తే సేమ్ ఒకలాగానే ఉంటాయి. గోధుమ చెట్టు, గురుగు చెట్టు చూడడానికి ఒకలాగానే ఉంటాయి. అందుకే ఆ కథలో, ఆ ఉపమానంలో వాళ్ళు వచ్చి ఇది ఎవరు వీటిని నాటాడు అంటే నా శత్రువు అని చెప్తాడు. ఆ తర్వాత వాటిని మేము పెరికేయాలంటే వద్దొద్దు, మీరు ఒకవేళ గురుగులను పెరిగి వేసేటప్పుడు గోధుమలను కూడా పరిగేస్తారేమో. ఎందుకు? చూడడానికి ఒకలాగానే ఉంటాయి, కానీ ఎక్కడ బయటపడతాయి అవి? ఫలాల దగ్గర. ఇప్పుడు కూడా ఎక్కడ బయటపడతా ఉన్నాయి? ఫలాలు. ఫలాలేంటిది? క్రియలు. ఫలాలేంటిది? క్రియలు. ఏంటి క్రియలు? గోధుమ అయితే ఆ కాల వర్తమానమును, ఆ గడియ వాగ్దానం చేయబడిన వాక్యమును ఉత్పత్తి చేస్తూ ఉంటుంది గోధుమ. ఎందుకంటే గోధుమ యేసుక్రీస్తు అయి ఉన్నాడు. యేసుక్రీస్తు జీవాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు జీవితాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు, యేసుక్రీస్తు వాక్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటారు. కానీ గురుగు వెర్రి గోధుమ, అది అడవి గోధుమ. అది
దాన్ని చేసుకొని తినమంటే పోతావు పైకి. అది రొట్టెకు పనిచేయదు. ఓయ్, అది రొట్టెకు పనిచేయదు. చేసుకొని తిన్నామంటే పరదేశులము ప్రియులారా అని పాట పాడాల్సి వస్తుంది. నిజం నేను చెప్పేది. అది తిండికి పనిచేయదు. అది విరక్తది దాన్ని తింటే. జాగ్రత్త. అందుకే ఆ గురుగుని తినటోడు ఎట్లుంటాడో తెలుసా? వెర్రిగా మాట్లాడుతుంటాడు, ఎర్రెర్రగా. వానికి బైబిల్లో 66 పుస్తకాల పేర్లు తెలియదు వాడికి. ఛాలెంజ్, మార్కుకు సవాల్, ఇంటర్నేషనల్ సేవకుడికి సవాల్. ఒక్క ప్రశ్న అడుగుతారా, నువ్వు జవాబు చెప్పు. విలియం బ్రెన్హామ్ గారి జీవితంలో ఆయన జీవితంలో ఎన్ని ఇడుపులు ఉన్నాయి, ఎప్పటి నుండి, ఏ సంవత్సరం నుండి మొదలైనాయి, ఏ సంవత్సరంలో ఏ ఇడుపు మొదలైంది, ఏ సంవత్సరంలో ఏం జరిగిందో చెప్పరా నాకు. ప్రాఫిట్ అని నాకు ఎగురుతానోగా. వాడికి ఆయిల్ కూడా తెలియదు వాడికి. 3వ ఇడుపులోని 5 సంఘటనలు ఏంటో చెప్పరా నాకు, పలకబడిన మాట ద్వారా. 3వ ఇడుపులో ఎన్ని ఉన్నాయో చెప్పు అసలు నాకు. 3వ ఇడుపు ఎన్ని భాగాలు ప్రవక్త చెప్పింది తెలియదు. ఇంటర్నేషనల్ స్పీకర్కి మేము సవాల్ చేస్తున్నాం. నువ్వు అసలు గల్లీ స్పీకర్ కూడా సవాల్ చేయలేవు. నువ్వు ఇంటర్నేషనల్ స్పీకర్ కాదురా ఎదవా, గల్లీ స్పీకర్కి కూడా నువ్వు సవాల్. అసలు మా చర్చిలో నా విశ్వాసికి నువ్వు సవాల్ చేయలేవు. మా చర్చిలో నా విశ్వాసి చెప్తాడు. మైకు దొరికింది కదా అని దంచెత్తవా? సౌండ్ ఎక్కువ పెట్టి మరి. ప్రతిదీ రికార్డ్ అయింది 4th డైమెన్షన్లో. అవన్నీ దేవుని వీని యూట్యూబ్లో కాదు, దేవుని 4th డైమెన్షన్లా. అదంతా దేవుడు ఒక రోజున ఏది విత్తినవో నోటి మాట, దాని ఫలం పొందుకుంటావు నువ్వు. ఈరోజు చాలామంది పరిస్థితి అదే. కొందరు అనుకుంటారు నేను యూట్యూబ్లో ఈ మెసేజ్ చెప్పలే, కానీ మెసేజ్ చెప్పినావు, యూట్యూబ్లో రికార్డ్ కాలే, కానీ దేవుని ట్యూబ్లో రికార్డ్ అయింది. అది గుర్తుపెట్టుకో. దేవుని దగ్గర రికార్డ్ అయ్యి ఉంది. యూట్యూబ్లోదే కాదు, దేవుని రికార్డింగ్ ఇక్కడ ఉంది. రికార్డింగ్ ఏంజెల్ రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆదాము ఉన్నప్పుడు కూడా ఉన్నాడు అన్నాడు. మీకు తెలుసా, ఆదాము కాలంలో ఉన్న రికార్డింగ్ కూడా దేవుడి దగ్గర ఉంది. అక్కడిది కూడా దేవుడి దగ్గర ఉంది. అప్పుడు అసలు సైన్సే లేదుగా, అప్పుడు ఈ రికార్డింగ్లే లేవుగా. అది దేవుని రికార్డింగ్, అది గాడ్స్ ఏంజిల్, దేవుని దూత రికార్డింగ్ అది. అందుకే ఆ రికార్డింగ్ ఉంది కాబట్టే రేపు తీర్పు ఆ రికార్డింగ్ ద్వారానే చేయబోతున్నాడు ఆయన. ఫ్రెండ్స్, జాగ్రత్త. కొత్త జన్మ పొందుకోండి, తిరిగి జన్మించబడండి. నేను మంచి జీవితం జీవిస్తున్నా, నేను యథార్థంగా జీవిస్తున్నా, నేను నమ్మకంగా జీవిస్తున్నా. ఇంకే సరిపోదు. నాలో ఏ పొరపాటు లేదు, నేను ఏ తప్పు చేస్తలేను, సరిపోదు. మంచి జీవితంతో నువ్వు పరలోకం పోలేవు. నాట్ ఎ గుడ్ లైఫ్, టాకెన్ లైఫ్. గుడ్ లైఫ్ కాదు, మంచి జీవితం కాదు, గుర్తు జీవితం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్స్ ప్రే. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. మూడవ ఏడుపు పరీక్షలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరొక స్వారీలోనికి మనం వెళ్ళబోతున్నాం. అదే ఆత్మీయ పుత్ర స్వీకారం. అందుకే కొత్త జన్మ దగ్గర నుండి మొదలై ఇప్పుడు పరీక్షల దాకా నడుస్తున్నది. సమర్పించుకో దేవుడికి, అర్పించుకో దేవుడికి. ప్రార్థన చేద్దాం. 2 చేతులు పైకెత్తి దేవుడికి అర్పించుకోండి. నాకు కొత్త జన్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మ బాప్సం కావాలి ప్రభువా అని అడగండి దేవుణ్ణి. 2 చేతులు పైకెత్తి దేవుని అడగండి. నేను మంచి జీవితం జీవిస్తే సరిపోదు, నాకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి గుర్తు జీవితం నాకు ఇవ్వయ్యా, టోకెన్ లైఫ్ ఇవ్వయ్యా నాకు అని దేవుని అడుగు. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, కృపామడివైన తండ్రి, నీకు వందనాలు. ఈ రాత్రి నేను నా హృదయ అంతరంగములో నుండి ఈ ప్రసంగాన్ని చేశాను. ఎందుకు అంటే నా హృదయంలో ఉన్న భారం అది. అనేకులు ప్రభువా పరిశుద్ధాత్మ బాప్సం లేకుండా మంచి జీవితం జీవిస్తూ వర్తమానంలా పాస్టర్ చెప్పింది వింటూ, పాస్టర్ చెప్పింది చేస్తూ,
సంఘములో పనిచేస్తూ, సంఘములో పనులు చేస్తూ, మంచి జీవితం జీవిస్తూ, మేము వధువు, మేము పెళ్లి కుమార్తె అని వాళ్ళకు వాళ్ళే అనుకుంటూ మోసపోతున్నారు. వాళ్ళలో విషపాములములు ఒక చిన్న పరీక్ష ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఒక చిన్న పరీక్ష వాళ్ళకి రావుడితోటే వాళ్ళలో ఉన్న ఉగ్రరూపం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళలో విషపాములు బయటకు వచ్చేస్తాయి. వాళ్ళలో కోపము, ద్వేషము, అసూయ, వాళ్ళలో ఉన్న కక్ష, వాళ్ళలో ఉన్న ఆ యొక్క కక్షలు అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఒక చిన్న పరీక్ష రావుడితోటే, ఒక చిన్న పరీక్షలు రావుడితోటే. ఎందుకు? వాళ్ళు కొత్త జన్మ పొందుకోలేదని చూపిస్తుంది అది. వాళ్ళ పైకి మాత్రం నేను ఇది కాదు, నేను అది కాదని చెప్పుకుంటారు. కానీ ప్రభు వాళ్ళ లోపల మాత్రం వాళ్ళ అంతరంగములలో విషపాములములతో నిండిపోయి ఉన్నారు. కొత్త జన్మ జరగలేదు. వాంఛలతో నిండిపోయి ఉన్నారు, కోరికలతో నిండిపోయి ఉన్నారు, వేషధారణ జీవితం జీవిస్తున్నారు. అలా ప్రభువా ఎవరెవరైతే ఉన్నారో ఈ రాత్రి వాళ్ళు కొత్త జన్మ పొందుదురు కాక. ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిజమమును పొందిన వాళ్ళందరూ ఈ రాత్రి పొందుకునే భాగ్యము దయచేయి. అదొక అనుభవము అన్నాడు ప్రవక్త. ఈ వర్తమానం నేను ఈ వర్తమానాన్ని నమ్ముతున్నాను కదా, ఇంకే నాకు పరిశుద్ధాత్మ బాప్సం ఉన్నట్టే కదా. కాదు అన్నాడు ప్రవక్త, అది అనుభవమై ఉన్నది అన్నాడు. అయ్యా మోషేకి ఎలాగైతే ఆ అగ్ని పొదలో, ఆ అగ్ని స్తంభమును ఆ పొదలో కలుసుకున్న అనుభవం వచ్చిందో, పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎలాగైతే దమస్కా మార్గములో అగ్ని స్తంభమును కలుసుకున్నప్పుడు ప్రభువా ఎలాగైతే ఆయనకు ఆ అనుభవం వచ్చిందో, మా ప్రవక్త విలియం బ్రెన్హామ్ గారికి ఆ పొలములో, ఆ చీపురు పుల్లల పొలములో ఎలాగైతే ఆ అగ్ని స్తంభము సిల్వర్ రూపములో, గోల్డెన్ రూపములో, గోల్డెన్ సిల్వగా, బంగారపు సిల్వగా ప్రత్యక్షమైనదో, అప్పటి నుండి తన జీవితం మారిపోయింది అన్నాడు ఆయన. ప్రభువా ఈ రాత్రి మాకు అది దయచేయి. మేమందరం అది పొందుకోవాలయ్యా, అది మేము పొందుకోవాలి ప్రభువా. అది మా అంతరంగాలను మారుస్తుంది ప్రభువా. అది మాలో ఉన్న విషపాములను కాల్చివేస్తుంది, మాలో ఉన్న వాంఛలను కాల్చివేస్తుంది. కోరికలు, వాంఛలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాల్చివేయబడతాయి. హృదయ అంతరంగాల నుండి యథార్థంగా జీవిస్తాం. మేము హృదయ అంతరంగాలలో నుండి నిన్ను ప్రేమించగలుగుతాము. హృదయ అంతరంగాల నుండి నీ వాక్యాన్ని పాటించగలుగుతాము, యథార్థంగా బ్రతకగలుగుతాము, నీకు నమ్మకంగా జీవించగలుగుతాం. ఆ కృప ఇవ్వు ప్రభువా మాకు. అది కేవలము తిరిగి జన్మిస్తే తప్ప, పరిశుద్ధాత్మ బాప్సం పొందుకుంటే తప్ప అది జరగదని ప్రవక్త చెప్పాడు. మార్పు జరగదని. 3.5 సంవత్సరాలు యేసయ్యా నువ్వు మొదటి రాకల్లో ఈ భూమిపైకి వచ్చినప్పుడు నీ శిష్యులు, నీ యొక్క అపోస్తులు నీతోనే తిరిగారు. వాళ్ళు నీతోనే పడుకున్నారు, నీతోనే లేచారు, నీతోనే భోజనం చేశారు. అంతేకాదు వాళ్ళు సువార్త ప్రకటించారు, దయ్యాలను ఎలగొట్టారు, రోగులను బాగు చేశారు. కానీ మార్పు లేని జీవితంలో ఉన్నారు. వాళ్ళు పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ బాప్తిజమం, అగ్ని బాప్తిజమం వచ్చి దాన్ని వాళ్ళు పొందుకున్నప్పుడే మార్పు వచ్చిందయ్యా. నువ్వు పేతురుతో అన్నావు ఆ గెత్సెమనే తోటలో, పేతురు నువ్వు మార్పు చెందిన తర్వాత నీ సోదరులు బలపరచు అన్నావు. అయ్యా ఈరోజు మాకు మార్పు కావాలి, ఒప్పుకుంటున్నా, మాకు మార్పు కావాలి, మాలో మార్పు రావాలి. ప్రవక్త ఎంత యథార్థంగా బతికాడో మేము ఒక 2 సంఘటనలు విన్నామయ్యా. ప్రభువా తను ఎంత యథార్థంగా జీవించాడంటే, దానికోసం ప్రవక్త అంటాడు ఆ లాయర్తో అబద్ధము చెప్పినందుకు వెళ్ళి తను క్షమాపణ అడగడమే కాకుండా 3 రోజులు ఉపవాసముని ప్రార్థన చేశాడు అక్కడ, నన్ను దేవుడు క్షమించాలి అని. 3 రోజులు ఆయన ప్రార్థించాడు గుహలోకి వెళ్ళి ఆయన క్షమాపణ కోసము. ఆ తర్వాత 3 రోజులకు ఆయన బయటకు వచ్చి నాకు ఒక సూచన ఇవ్వు ప్రభువా, నువ్వు నన్ను క్షమించావనుడు కన్నప్పుడు నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు ఆ పొలంలో, ఆ చీపురు పొలంలో నువ్వు నడుచుకుంటూ వెళ్ళావు అక్కడ. అది ఆయన చూశాడు అక్కడ. ఆయన ఆ పొద కదలడం చూశాడు ఆయన, మోషే చూసినట్టుగా. మాకు అలాంటి జీవితం దయచే, అలాంటి యథార్థత మాకు ఇవ్వు ప్రభువా. అలా జీవిస్తే ఏమవుతుందో అని మేము చింతపడాల్సిన అవసరం లేదు. నష్టపోతామంటే పోనీ, నష్టపోతే పోనీ, కానీ మేము అలా జీవించాలా దేవా. అలాంటి కృప మాకు దయచే తండ్రి. ఈ రాత్రి ముఖ్యంగా నీ కుమారుడు రిచర్డ్ని దీవించు ప్రభువా. నీ కుమారుడికి మంచి ఆశీర్వాదములు ఇవ్వు, మంచి ఆయుష్ను దయచేయి. తల్లిదండ్రులకు విధేయుడుగా ఉంటూ నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తూ
నీ శిక్షలో నీ బోధలో కుమారుడు పెరుగును గాక, మనుషుల దగ్గర నీదను వర్ధిల్లును గాక. ప్రభువా, అతని పుట్టినరోజు వలన నిన్ను స్తుతిస్తున్నాం, మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించిరని యోహాను గురించి చెప్పినట్టుగా, బాప్తిస్మమిచ్చే యోహాను గురించి అదేవిధంగా ఇతని జీవితం కూడా ఉండును గాక. ప్రభువా, అలా నువ్వు అతన్ని దీవించు దేవా. జగతు పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే నీ యొక్క మనసులోని వెనక భాగంలో నుండి ఆ కుమారుడు వచ్చాడని మేము నమ్ముతున్నాం యేసయ్యా. అవును, మా భౌతిక జన్మ కూడా ముందు నిన్నేమని అదిగో ప్రభువా కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, 139 కీర్తనలో చెప్తా ఉన్నాడు ప్రభువా. అవును ప్రభువా, ఆ జన్మ, ఆ భౌతిక జన్మ కూడా ముందు నిర్ణయమే, నీ ఏర్పాటే ప్రభువా. ఆ కుమారుని జన్మ కూడా నీ ముందు నిర్ణయమే, నీ ఏర్పాటే యేసయ్యా. ఆ కుమారుని ఇంకా దీవించు తండ్రి. నువ్వు ఆ బిడ్డ నీ రాకడ ఆలస్యమైతే ఇలాంటి పుట్టినరోజులు అనేకమైనవి చేసుకునే భాగ్యం దయచేయి. ఒక రోజున నీ రాకడ వచ్చినప్పుడు వధువు అంతటికి ఒక పుట్టినరోజు ఉంటుంది అన్నాడు ప్రవక్త. అదే వాళ్ళు కొత్త శరీరాన్ని పొందుకోబోతున్నారు, అక్షయ శరీరాన్ని పొందుకోబోతున్నారు. వధువంతటికి అది పుట్టినరోజుగా ఉండబోతున్నది. ఆ పెద్ద పుట్టినరోజు, ఆ గొప్ప పుట్టినరోజుకి మమ్మల్ని సిద్ధపరచు, రిచర్డ్ని సిద్ధపరచు, వాళ్ళ అమ్మానాలను సిద్ధపరచు, వాళ్ళ కుటుంబస్తులందరినీ సిద్ధపరచమని నీకు సమర్పించుకుంటున్నాము. ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన పాస్టర్ అబ్రహాం గారిని దీవించు, ఆయన కుటుంబాన్ని ఆస్వాదించు, ఆయన సంఘాన్ని దీవించు. ప్రభువా, మా సంఘానికి దీవెన ఏంటో తెలుసా? కొత్త జన్మ. అది మాకు దయచేదేవా. మా సంఘానికి ఆ దీవెనలు దయచేయ్యా. అలా మా సంఘాలు దీవించబడును గాక. అదే ఈ కాల వర్తమానమై ఉన్నది. కొత్త జన్మ ఈ కాల వర్తమానమై ఉన్నది. ఆ గొప్ప దీవెన అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.